మన భారతీయ సంస్కృతికి అనేక వందనాలు. కారణం ఏంటంటే ఈ ఒక్క పంచాంగంలోనే మనకి అనేక రకాల సైన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 1,00,000 సంవత్సరాల క్రితము ఈ పంచాంగము ఏంటయ్యా అంటే యాజ్ ఆఫ్ నౌ టెక్నాలజీలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ ఏవి చెప్పలేవు, వాటి కెపాసిటీ సరిపోవట్లే. కానీ సూర్య సిద్ధాంతంలో మాత్రము నాట్ ఓన్లీ లక్ష ఏంటయ్యా నువ్వు కోటి సంవత్సరాల క్రితం కావాలని పంచాంగం అడుగుతుంది సూర్య సిద్ధాంతం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ట్రెడిషన్. కానీ మనకి రాముడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాలి. ఒక మహాయుగమే వచ్చేసి 43,20,000 సంవత్సరాలు. ఇప్పుడు అన్ని సంవత్సరాలు వెనకాలకి వెళ్ళి నువ్వు గణితం చేయాలంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అసలు సరిపోదు కాదు, అసలు అది పారిపోద్ది. అయ్యి బాబాయ్ నన్ను వదిలేరా నాయన అంటుంది. అందుకనే మనకి పెద్దలు ఏం చెప్తారంటే టెక్నాలజీ ఈజ్ ఎ టూల్, ట్రెడిషన్ ఈజ్ ఎ సోల్. ఇది చెప్తారు. ఈ కాలాన్ని మనం అర్థం చేసుకోవడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగమే ఈ పంచాంగ శ్రవణము. మరి పంచాంగం అనగానే అన్ని రాసుల వారికి ఒకటే ఉత్సాహం, మా రాశికి ఎలా ఉంది, మా రాశికి ఎలా ఉంది అని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈసారి ఏ ఏ రాశులకు అద్భుతమైన జాతకం ఉంది, ఏ ఏ రాశులకు కాస్త ఇబ్బందులు ఉన్నాయి? ఇక్కడ చాలా చక్కటి శుభప్రదమైనటువంటి విషయం ఏంటంటే అన్ని రాసులకి బాగుంది. మెట్రో స్టేషన్లో మెట్రో రైలు వచ్చి ఆగి డోర్స్ తెరుస్తుంది, తెరిచిన వెంటనే లోపలికి వెళ్ళకపోతే ఇంకా మన కర్మది. అది టైం వచ్చి వెళ్ళిపోయిందని మనం భావించాలి. ఇంకా మన టైం గుడ్ టైం వచ్చింది పోయింది. అయ్యా గురువు గారు నాకు టైం వచ్చింది, మరి మీరు చెప్పారు గొప్పగా ఉంటుందని, మరి రాలేదేంటి, నాకు ఇంకా నేను ఇక్కడే ఉన్నానంటే నువ్వు ఎక్కలేదు ట్రైన్. యుద్ధ భయం ఉందంటారా? ఆల్రెడీ ఇప్పుడు యుద్ధం గురించి ఇరాన్, ఇరాక్, తర్వాత నాటో అంతా గందరగోళంగా ఉంది. సహజ సిద్ధంగా ఈ అధ్యక్షులు మహానుభావుడు వెళ్ళేంత వరకు ఉంటుంది. అసలు ఆయన జాతకం ఏంటంటే ఒకసారి చూడాలి. ఆయనది అసలు ఇప్పుడు మన రాజ్యము మన దేశము చాలా గొప్ప రాజు చేతిలో ఉన్నది, మోదీ గారి చేతిలో ఉన్నది. ఆయన భగవత్ ప్రసాదం కాబట్టి ఆయన పరిపాలనలో ఉన్నంత కాలము మన దేశానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఒక ఎనర్జీ డ్రింక్ లాగా ఈ వసంత ఋతువులో. ఈ వసంత ఋతువులో ఏదో నామకే వాస్తే ఒక్కరోజు కాదు, నెల మొత్తం కొద్దిగా పచ్చడి అంటే కొంచెం, తీర్థం అంటే ఇంత ఇది పట్టేటట్టుగా ఇంత తినకుండా మళ్ళీ అంతా తింటే మోషన్స్ పడుతుంది. ఆ సినిమాలో వాడు చెప్తాడు చాలా అన్నిటికన్నా చాలా ఈజియెస్ట్ పని పిల్లలు, దాన్ని కూడా కాంప్లికేట్ చేశారయ్యా మీరు అంటే. నమస్కారం, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంకు స్వాగతం. నేను మీ సంగీతిక. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. ఉగాది అనగానే పంచాంగ శ్రవణం గుర్తొస్తుంది మనకి. అసలు ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల మన జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయా? ఆ సంవత్సరం అంతా ఏమైనా బాగుంటుందా? ఇలాంటి విషయాలు, ఇలాంటి సందేహాలు చాలామందికి ఉండే ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకోవడానికే మనం ఇవాళ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకర్ మంచి శివ గారిని మన స్టూడియోకి రప్పించాం. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ధన్యవాదాలు. మీకు కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఉగాది అనగానే పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి కంటే కూడా పంచాంగం వినాలి, అందరి రాజుల గురించి తెలుసుకోవాలి అన్న ఉత్సాహం అందరిలో ఉంటుంది. అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చెయ్యాలి? చాలా గొప్ప ప్రశ్న వేశారు. పంచాంగ శ్రవణం అంటే ఏంటి? వినడం. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, హీరింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ హీలింగ్ అని. కాబట్టి నువ్వు ఏదైనా విని భవిష్యత్తుని ప్లాన్ చేసుకో. సైకలాజికల్ రెడీనెస్ కోసము పంచాంగ శ్రవణాన్ని చేయాలి. అంతే. అందుకనే మనకి శాస్త్రంలో కూడా ఏం చెప్పారంటే
గంగా స్నాన పుణ్యఫలం మ్మ్. వస్తుంది ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా. ఓకే. అంటే మీరు గంగా అంటేనే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. గంగా 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 అని 3 సార్లు అంటే అది గంగా స్నాన ఫలితం వస్తుంది. మ్మ్. అలాంటిది పంచాంగ శ్రవణం చేయడం ద్వారాగా దాంతో పోల్చారు. అంటే దాని అర్థం ఏంటి? దానికి అంత ఇంపార్టెన్స్, దానికి అంత వెయిటేజ్ ఇస్తున్నారు. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం మ్మ్. ఆయుర్వృద్ధిద ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. మ్మ్. పంచాంగం తెలుసుకోవడం ద్వారాగా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. అంటే సంతానాభివృద్ధి, ఆ తర్వాత ఆర్థిక వృద్ధి, ఆ తర్వాత అనేక రకాల శత్రుబాధల నుంచి తప్పించుకోవడము, మ్మ్. ఇవన్నీ. అదే. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం ద్వారాగా మనకేంటి, ఆ ఫ్యూచర్ అంతా, ఆ సంవత్సరం అంతా మనం ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, మ్మ్. ఎకనామికల్గా కానివ్వండి, తర్వాత మనకి జాబ్ వైజ్ కెరీర్ ఓరియంటెడ్గా కానివ్వండి. గ్రహాలు ఏం చేస్తాయంటే మ్మ్. అవి ఇండికేట్ చేస్తాయి ఫ్యూచర్ని. మ్మ్. ఫ్యూచర్ని ఇండికేట్ చేసినప్పుడు ఆ సందర్భంలో మనకి ఈ విధంగా ఉండబోతోంది అని మనకి మహర్షులు ఇచ్చినటువంటి గొప్ప శాస్త్రం. మ్మ్. ఇది ఏ మోడర్న్ సైన్స్లో లేదు. మీకు మోడర్న్ సైన్స్లో జస్ట్ అవి టూల్స్గానే ఉపయోగపడతాయి, కానీ ఈ ఫ్యూచర్ని ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది, 6 నెలల తర్వాత ఏముంటుంది అనేది ఎక్కడ ఏ స్టాటిస్టిక్స్, తర్వాత ఏ మ్యాథమెటిక్స్ చెప్పలేదు ప్రజెంట్. అంతే కదా. ఇది కేవలము భారతీయ పంచాంగ గణితమే చెప్పింది. మ్మ్. ఈ పంచాంగంలో ప్రధానంగా ఏముంటాయి? 5 అంగాలు ఉంటాయి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. మ్మ్. ఈ 5 అంగాలు. ఇవి తెలుసుకోవడం ద్వారా ఏమొస్తుంది? తిథేశ్చ శ్రియమాప్నోతి. మ్మ్. తిథి తెలుసుకోవడం ద్వారాగా ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుందయ్యా అని చెప్పారు. ఓకే. అంటే ఎట్లా ఉంటుంది ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్? అంటే ఈరోజు పాడ్యమి అని తెలుసుకున్నాము, నీకు ఏమైనా డబ్బులు వస్తాయా? రావు కదా. అంటే దాని అంతరార్థం ఏంటంటే లక్ష్మీ సహోదరుడైన చంద్రుడు, మ్మ్. చంద్రుడికి సంబంధించింది ఈ తిథి. అంటే చంద్రుడి యొక్క ఫేస్ యాంగిల్. ఓకే. అది తెలుసుకోవడం ద్వారాగా, ఆ యాంగిల్ తెలుసుకోవడం ద్వారాగా, ఆ ఫేస్ యాంగిల్ని బట్టి ఏ ఫేస్ యాంగిల్లో నువ్వు ఏ కర్మ చేయాలని ఉన్నది శాస్త్రంలో. అంటే నీకు శుభ ఫలితాలు రావాలి అని అంటే, మంచి ఫలితాలు రావాలి అని అంటే మ్మ్. మంచి తిథుల్లో నువ్వు కార్యక్రమాన్ని మొదలుపెట్టు. అదే. అంటే విద్య, తదియ, మ్మ్. పంచమి, సప్తమి, తర్వాత దశమి, ఏకాదశి, ఇవన్నీ మంచి తిథులు. ఓకే. నంద, భద్ర, రిపు, పూర్ణ, ఇట్లా ఉన్నాయి. జయ, భద్ర, పూర్ణ ఇట్లా ఉన్నాయి తిథులు. మ్మ్. నా, భాజ, రిపు అంటే నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ, మ్మ్. ఇవి. అంటే ఇది ఫస్ట్దేమో పాడ్యం అనుకోండి. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, మళ్ళీ అట్లా మ్మ్. షష్ఠి, సప్తమి అట్లా చూసుకుంటే ఆ ఏ బ్లాక్లో ఏ వచ్చాయి అనేది మీకు తెలుస్తుంది. ఓకే. అంటే జయతిథిలో కనుక చేస్తే నీకు ఫలితం విజయంగా ఉంటుంది, దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది అని. మ్మ్. రిక్త తిథిలో చేస్తే అంత అనుకూలమైన ఫలితాలు రావు అని. ఓకే. పూర్ణతిథిలో చేస్తే పూర్ణత్వాన్ని ఇస్తుంది. అమావాస్య మినహాయించి మిగతా తిథులు, పూర్ణతిథులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఇట్లా మనకి తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం. మ్మ్. వారం తెలుసుకోవడం ద్వారాగా ఆయుష్ వృద్ధి చెందుతుంది. మ్మ్. అంటే వారాధిపతి ఎవరు? సూర్యుడు. అవును. అంటే ఈ వారము ఇది అని చెప్పడానికి ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మన సూర్యోదయము ఏ హోరలో అవుతుందో ఆ హోరాధిపతి వారాధిపతిగా ఉంటాడు. అదే. సూర్యుడి అనుగ్రహం కలుగుతుందట వారం తెలుసుకోవడం ద్వారా. మళ్ళీ సూర్యగ్రహం అంటే ఈ వీడియోలో చూసిన వాళ్ళకి గ్రహం కాదు నక్షత్రం అని కమెంట్ అదే అంటే గ్రహం అంటే ఇక్కడ గ్రహం అంటే మనకి శాస్త్రంలో ప్లానెట్ అని ఎక్కడ చెప్పాలి. అసలు ఇంగ్లీష్ పదాలకి, సంస్కృత పదాలకి అసలు మనం ఏదో కంజంక్షన్స్ ఇస్తున్నాం కానీ దీనికి ఇది అని. అసలు గ్రహం అంటే ప్లానెట్ అని ఎక్కడ లేదు. కరెక్ట్. అంటే పాణిగ్రహణము, అక్కడ గ్రహణం అని పడింది. అలాగే గ్రహము అంటే గ్రహించేది. దేన్ని గ్రహిస్తోంది? నక్షత్రాలని గ్రహిస్తోంది కాబట్టి దాని పేరు గ్రహం. అంటే నక్షత్రాన్ని ఎప్పుడు భోగిస్తూ ఉంటుందన్నమాట.
రాశిచక్రంలో మనకి ఏముంటాయి? నక్షత్రాలు, 27 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల్లోనే ఇవి తిరుగుతూ ఉంటాయి, అదే ఈ ఆబ్జెక్ట్స్ అన్ని, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్. వీటిని గ్రహాలుగా మన మహర్షులు చెప్పారు. కాబట్టి వారాదాయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రం తెలుసుకోవడం ద్వారాగా నీకు పాపాలు నశిస్తాయి. అలాగే యోగా ద్రోగ నివారణం. మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే, మంచి యోగంలో గనక నువ్వు టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడడం మొదలు పెడితే, అది ఆయుర్వేదిక్లో కూడా ఉంది, అది గొప్ప ఫలితాలు ఇస్తుంది అంటే ఆరోగ్యరీత్యా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా మనకి ప్రీతి యోగము, ఇట్లాంటి శుభయోగాలు, శుభయోగము, శివయోగము, ఇట్లా యోగాలు ఉన్నాయి. ఏ యోగంలో మనము ఆ మెడిసిన్ స్టార్ట్ చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది ఉంది. యోగాద్ రోగ నివారణ, కరణాత్ కార్యసిద్ధిశ్చ. కరణం తెలుసుకోవడం ద్వారా కార్యము అంటే గురుజీ, కరణం అంటే తిథ్యర్థం కరణం, అంటే తిథిలో సగభాగం కరణం. ఇప్పుడు మీకు ఫలానా ఒక తిథి ఉంది, ఆ తిథిలో హాఫ్ ఆఫ్ ద టైం ఒక కరణం ఉంటుంది. ఓకే. ఇవి మళ్ళీ చరకరణాలు, స్థిరకరణాలు అనేవి ఉంటాయి. విష్కంభం, ప్రీతి, మనకి కరణాలు భవ, బాలవ, కౌలవ, తైతుల, గరిజ, వనిజ, విష్టి, శకుని, చతుష్పాత్ కరణం, నాగవ, కింస్తుగ్నం. ఇవి కరణాలు. ఇవి మనకి చరకరణాలుగా, స్థిరకరణాలుగా ఉంటాయి. అవి ఆ నెలంతా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి కరణం తెలుసుకోవడం ద్వారా ఏమొస్తుంది? కార్యసిద్ధి వస్తుంది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి పంచాంగం తెలుసుకోవడం ద్వారా. సూపర్. అంటే కాలం ఎలా నడవబోతోంది అనేది ముందుగా కొంచెం ఒక ఎస్టిమేషన్. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. కాలము యొక్క ఆరాధనే ఈ ఉగాది, కాలారాధన. అంటే ప్రధానంగా ఉగాది యొక్క విశిష్టత ఏమిటంటే, చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని, శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి. అంటే మనం అందరం ఇక్కడ జీవించి ఉన్నాము అని అంటే సృష్టి అయితే జరగాలిగా, దానికి సృష్టికర్త ఉన్నాడుగా బ్రహ్మగారు. ఆయన సృష్టి ప్రారంభించినటువంటి రోజే ఈ ఉగాది, చైత్ర శుద్ధ పాడ్యమి. దాన్నే మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఏ దేవతను ఆరాధించాలి అంటే కాలపురుషుడిని ఆరాధించాలి, కాలాన్ని ఆరాధించాలి, బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాలి. ఈ కాలాన్ని మనం అర్థం చేసుకోవడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందులో భాగమే ఈ పంచాంగ శ్రవణము, అందులో భాగమే రాశి ఫలితాలు, అందులో భాగమే మనకి మిగతా గ్రహణాలు. ఇవన్నీ కాలానికి సంబంధించేవి ఉంటాయి. సూపర్. కాబట్టి కాలమే ఇక్కడ ప్రధానమైనటువంటి దైవము. దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు గొప్పవాడు. చాలా చక్కగా వివరించారండి. అందుకనే పెద్దలు చెప్తారు, టైమ్ ఈజ్ యువర్ కాయిన్. కాబట్టి దాన్ని ఎలా వినియోగిస్తావో అది నీ చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా. కాబట్టి దాన్ని ఏ విధంగా వినియోగించాలి, ఎప్పుడు వినియోగించాలి, ఏ సందర్భంలో వినియోగించాలి అనేది మన విజ్ఞతతో ఉండాలి. కాబట్టి ఆ విజ్ఞతనిచ్చేదే ఈ పంచాంగ శ్రవణం. ఫెంటాస్టిక్ అండి. సో గురుగారు, ఈ టెక్నాలజీ పరంగా ఇంత దూసుకెళ్తున్న ఈ కాలంలో పంచాంగ శ్రవణం నిజంగా వర్కౌట్ అవుతుందా? అది వినడం వల్ల మార్పులు ఏమన్నా వస్తాయా? లేకపోతే ఎందుకు ఈ పంచాంగ శ్రవణం ఈ ఏఐ జనరేషన్లో? చాలా గొప్ప ప్రశ్న. ఇక్కడ టెక్నాలజీ, ట్రెడిషన్, ఇక్కడ రెండు దృష్టిలో పెట్టుకోవాలి. పంచాంగం అంటే ట్రెడిషన్. అంటే నువ్వు ట్రెడిషన్ తెలుసుకోవడం ద్వారాగా నీకు ఒక సాంప్రదాయము సిద్ధిస్తుంది. దాని ద్వారా ఏంటి, అసలు నువ్వు ఎందుకు జీవించాలనేది తెలుస్తుంది. ట్రెడిషన్ లెట్ యు నో వై యూ షుడ్ లివ్. ఈ ఏఐ తర్వాత ఈ మోడర్న్ ఈ డెవలప్మెంట్ ఏం తెలియజేస్తుంది? మోడర్న్ టెక్నాలజీ హౌ యూ షుడ్ లివ్. నువ్వు ఎలా జీవించాలో ఇది నేర్పిస్తే, నువ్వు అసలు ఎందుకు జీవించాలో ఈ ట్రెడిషన్ చెప్తుంది. మనం ఇన్ని వాడుతున్నాం, ఇంత చేస్తున్నాము, ఇంత కష్టపడుతున్నాం, ఎవరి కోసం? మన కుటుంబం కోసమే కదా. ఆ కుటుంబం కోసము, ఆ కుటుంబంలో జరిగేటటువంటి కార్యక్రమాల కోసము. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడంటే, పిల్లాడు పుట్టాడు, ఆ పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి వాడికి అనేక రకాల సంస్కారాలు చేయాలి. వాడికి అక్షరాభ్యాసం ఈజ్ నథింగ్ బట్ ట్రెడిషన్. వాడికి అక్షరాభ్యాసం చేయాలి. కానీ ఆ అక్షరాభ్యాసం చేసేటప్పుడు నువ్వు ఫొటోస్ తీసుకో. ఫోటో ఈజ్ అ టెక్నాలజీ. దాన్ని మెమరీగా వాడుకోవడానికి తీసుకో. తర్వాత దీన్ని కలిపి చూడకూడదు, క్లబ్ చేయొద్దు. తర్వాత నువ్వు
ఆ, ఆ పిల్లాడు పెరుగుతాడు, ఉపనయనం చేస్తావు. ఆ తర్వాత ఉపనయనం తర్వాత వివాహం చేస్తావు. ఆ, ఆ వివాహం తర్వాత మళ్ళీ సంతానం కంటావు. మళ్ళీ ఇది ఒక సైకిల్. అవును. ఇదంతా ఏంటి, మన భారతీయ ట్రెడిషన్, ఇది ట్రెడిషన్, మన సాంప్రదాయం. సాంప్రదాయం అనేది సింపుల్ వే ఆఫ్ లివింగ్. సాంప్రదాయం అనేది ఏం తెలియజేస్తుందంటే అసలు నువ్వు ఎందుకు బతకాలి, నువ్వు ఎందుకు జీవిస్తున్నావు, ఒక కారణం, ఒక బాధ్యత. ఒక బాధ్యత, ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ లివింగ్, ఇదంతా సాంప్రదాయం ద్వారా వస్తుంది. ఓకే. ఈ మోడర్న్ టెక్నాలజీ ఏం తెలియజేస్తుంది, ఈ ఎందుకు బతుకుతున్నావు అనే దాంట్లో ఎలా బతకాలి. అంటే నువ్వు ఫలానా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు మనం టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం ఫాస్ట్గా వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది, మన అవసరం మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. నీకు ఒకవేళ అవసరం ఎక్కువగా ఉంది, దెన్ యూ యూస్ టెక్నాలజీ. కాబట్టి ఆ విధంగా టెక్నాలజీని వాడుకోవడం మంచిది. అలాగే ట్రెడిషన్స్ని కూడా ఇక్కడ మనం మరవకూడదు. ట్రెడిషన్స్ని మర్చిపోయామంటే దానికి అర్థమే లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనము ఒక పంచాంగం రాసామంటే ఆ పంచాంగానికి ఆల్టర్నేట్ రిప్లేస్మెంట్ లేదు ఇప్పుడు ఏఐలో. అవును. దేంతో రిప్లేస్ చేస్తారు పంచాంగాన్ని? పంచాంగంలో ఉన్నటువంటి డేటాని తీసుకొని నువ్వు దాన్ని సాఫ్ట్వేర్ లాగా రాసి దాన్ని నువ్వు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడము టెక్నాలజీ అనుకుంటే అది పొరపాటు, మూర్ఖత్వం. ఎందుకంటే నీకు నాలెడ్జ్ ఇచ్చింది ఋషులు. అవును, ఋషులు నాలెడ్జ్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏ ఆస్ట్రానమీ సాఫ్ట్వేర్ తీసుకున్నా, సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ మోడర్న్ టెక్నాలజీ. కరెక్ట్. ఓకే, ఈ సాఫ్ట్వేర్స్ అనేవి ఎలా బిల్డ్ అయినాయి? గతంలో మహర్షులు, ఇందాక మళ్ళీ మహర్షులు అంటే కేవలం భారతదేశంలో ఉన్నటువంటి వారే కాదు, ప్రపంచం మొత్తం మీద సైంటిస్టులు, వాళ్ళ పరిశోధనలు, వీళ్ళందరూ మహర్షుల కిందకే వస్తారు. అది ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగ ఫలితం వల్లనే మనకి ఆ నాలెడ్జ్ అనేది వచ్చింది. ఆ నాలెడ్జ్ని మనం ఇందులోకి మార్చుకున్నాం. అంటే బుక్లో నుంచి ఇంకొక ఫామ్లోకి మారడం. ఈ మారడాన్నే మనం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అంటే అది కరెక్ట్. అంటే ఇప్పుడు మన టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఎలా చూడాలంటే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్తున్నాము, అది టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్. ఇదివరకు లేదు అది, దాన్ని రిప్లేస్ చేసాం. అంటే మనకి ఓడ ప్రయాణాన్ని వాయు ప్రయాణంగా రిప్లేస్ చేసాం, అది టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్. కానీ ఇప్పుడు మనకి ఈ పంచాంగానికి రిప్లేస్మెంట్, అలాగే ట్రెడిషన్స్కి రిప్లేస్మెంట్ ఇప్పుడు దాకైతే టెక్నాలజీలో రాలేదు, రావు కూడా. అంతే. అంటే మనం ఎంత దూరం వెళ్ళినా కూడా ఎక్కడ మొదలయ్యామనే రూట్స్ తెలుసుంటే మళ్ళీ మనం తప్పిపోయినా కూడా ఆ డెస్టినేషన్ అనేది మనకి కాపాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సూర్య సిద్ధాంతంలో కనుక చూసుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ నడిచేటటువంటి సంవత్సరం సృష్ట్యాది గత సౌరాబ్ద అని చెప్తారు. అంటే 158,58,85,127 సంవత్సరాలు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అన్ని సంవత్సరాలు పూర్తయినాయి. భూమి మా సృష్టి ప్రారంభమై, సృష్టి బ్రహ్మగారి సృష్టి ప్రారంభమై శాస్త్ర ప్రకారం. ఇప్పుడు టెక్నాలజీ కనుక చూసుకున్నట్లయితే ఈ శాస్త్రంలో, ఈ సూర్య సిద్ధాంతంలో మనకి ఇన్ని సంవత్సరాలని చెప్పారు కదా, ఇప్పుడు 1,00,000 సంవత్సరాల క్రితము నీ పంచాంగము ఏంటయ్యా అంటే యాజ్ ఆఫ్ నౌ టెక్నాలజీలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ ఏవి చెప్పలేవు, వాటి కెపాసిటీ సరిపోవట్లే. కానీ సూర్య సిద్ధాంతంలో మాత్రము నాట్ ఓన్లీ లక్ష ఏంటయ్యా, నువ్వు కోటి సంవత్సరాల క్రితం కావాలని పంచాంగం అడుగుతుంది సూర్య సిద్ధాంతం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ట్రెడిషన్. కాబట్టి మన ట్రెడిషన్ అసలు మన ఋషులు ఏ పర్పస్తో మనకి ఇచ్చారు ఈ జ్ఞానాన్ని, అది తెలుసుకొని దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తూ, అలాగే మనకి నూతన అవకాశాలు అంటే మోడర్న్ ఇన్వెన్షన్స్ ద్వారా వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే చాలా గొప్ప ఫలితాలు సిద్ధిస్తాయి. అది ఫెంటాస్టిక్ అండి. అంటే సింపుల్గా చెప్పారు కానీ చాలా గొప్ప వేదాంతం ఉంది ఇందులో. చాలా చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మీకు యాజ్ ఆఫ్ నౌ ఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా అందులో డిఈ ఫైల్స్ అని ఉంటాయి, డైనమిక్ ఎఫెమెరిస్ ఫైల్స్ అని ఉంటాయి. అవి ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి? ఒక 17,000 ముందు, 17,000 తర్వాత, ఆ సంవత్సరాల వరకే సపోర్ట్ చేస్తాయి. అవును. కానీ మనకి రాముడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాలి, రాముడు ఎప్పుడు వాడో కావాలి. ఆయన 24వ మహాయుగంలో, ఆయన త్రేతాయుగంలో ఆ సందర్భంలో జన్మించారు అని అంటే ఒక మహాయుగమే వచ్చేసి 43,20,000 సంవత్సరాలు. ఇప్పుడు అన్ని సంవత్సరాలు వెనకాలకి వెళ్ళి
నువ్వు గణితం చేయాలంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అసలు సరిపోదు. సరిపోదు కాదు, అసలు అది పారిపోద్ది. అయ్యి బాబాయ్ నన్ను వదిలేరా నాయన అంటుంది. అందుకనే మనకి పెద్దలు ఏం చెప్తారంటే టెక్నాలజీ ఈజ్ ఎ టూల్, ఎస్. ట్రెడిషన్ ఈజ్ ఎ సోల్. ఇది చెప్తారు. అంటే మనకి మెయిన్గా ఈ సోల్ని కనుక మనం తీసేసామంటే ఇంకా నిర్జీవం. అంటే చెట్టు రూట్స్ లేకుండా ఏదో ఉన్నది అన్నట్టుగా ఉంటుంది మన జీవితం. ఒక ట్రీ ఎప్పుడైతే రూట్స్ లేకుండా ఉందో దానికి పచ్చగా అన్నీ ఉన్నాయిట, కానీ కింద చూస్తే రూట్స్ లేవు. అది ఎంతవరకు నిలబడుతుంది? మహా అంటే 1-2 రోజులు ఉంటుంది అంతే. అంతే కదా. అప్పుడే నరికేసాము ఒక చెట్టుని, అప్పటి వరకు పచ్చగా ఉంది, ఏదో దేనికోసమో నరికాము. నరికినటువంటి చెట్టు ఏ విధంగా ఉంటుంది? పచ్చగానే ఉంటుంది. అవును. కానీ రూట్స్ లేవు కింద. అదే విధంగా మనకి కల్చరు, ట్రెడిషను ఇవి లేకుండా కేవలం టెక్నాలజీ మీద వెళ్తే మన లైఫ్స్ కూడా అలా అయిపోతాయి. చాలా చాలా బాగా చెప్పారండి. మన రూట్స్ని పట్టుకొని ఉండాలి. సింప్లెస్ట్ వేలో ఎంత బాగా చెప్పారు అసలు. మరి పంచాంగం అనగానే అన్ని రాసుల వారికి ఒకటే ఉత్సాహం, మా రాశికి ఎలా ఉంది, మా రాశికి ఎలా ఉంది అని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈసారి ఏ ఏ రాశులకు అద్భుతమైన జాతకం ఉంది, ఏ ఏ రాశులకు కాస్త ఇబ్బందులు ఉన్నాయి? ఇక్కడ చాలా చక్కటి శుభప్రదమైనటువంటి విషయం ఏంటంటే అన్ని రాశులకి బాగుంది. అవునా? ఓకే. అంటే ఏ సంవత్సరమో ఈ యోగం రాదు, అంటే జనరల్గా వచ్చే యోగం కాదు ఇది. ఇందులో మనము దేవగురు బృహస్పతి యొక్క సంచారం బట్టి మనకి ఈ రాశికి ఇప్పుడు దైవబలం ఉందా లేదా చూస్తాం. కానీ ఈ సంవత్సరము అన్ని రాశులకి బృహస్పతి అనుగ్రహిస్తున్నాడు. అన్ని రాశులపైన ఆయన యొక్క అనుగ్రహం ఉంది. ఏదో ఒక కాలంలో పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం ఒక్క రోజున్నా చాలు వాడు గొప్పవాడు అయిపోవడానికి. అంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు కొంతమంది. అంటే వాళ్ళకి అప్పుడు ఆ టైంలో వాళ్ళకి కరెక్ట్గా క్లిక్ అవుతారనమాట. అంటే ఆ విధంగా ఒక్క రోజున్న గురుబలము అది విశేషమైనటువంటి ప్రగతిని సూచిస్తుంది. అది ఈ సంవత్సరము దాదాపుగా 12 రాశులకి ఉంది. మేషరాశికి చూసుకుంటే మనకి జూన్ తర్వాత కాలం అంతా అనుకూలంగా ఉంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు పంచమ బృహస్పతి యోగము గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారి విషయాన్ని చూస్తే సంవత్సర ప్రారంభంలోనే ఈ గురుబలం ఉంది. అంటే జూన్ లోపు గురువు చాలా బాగా యోగిస్తున్నాడు, అంటే ద్వితీయ స్థానంలో ఉండి. ఆ తర్వాత తృతీయ చతుర్థ స్థానంలోకి వెళ్తాడు ఆయన. ఇక మిథున రాశి ఫలితాన్ని చూస్తే మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుబలము చాలా అనుకూలంగా ఉంది. ఎప్పుడు? జూన్ నుంచి ఆ తర్వాత జూన్ నుంచి. అంటే ద్వితీయం అంటే ధనస్థానం, ఆర్థిక ఫలితాలన్నీ బాగుంటాయి, పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. తర్వాత ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే అవి గొప్ప లాభాల బాటని పడుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట. అలాగే ఉచ్చ బృహస్పతి యోగం. ఇక కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు ఎప్పుడొస్తాడు? అక్టోబర్ నుంచి జనవరి వరకు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి బాగుంది. అంటే పెళ్లి కాని వారికి వివాహ యోగము, విదేశీ ప్రయత్నాలు ఫలించడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ట్రై చేయడము, ఇవన్నీ అంటే గురుబలం ఉన్నప్పుడు మనము ఏవైతే మన డెవలప్మెంట్ కోసం మనం క్వశ్చన్స్ అడుగుతామో వాటన్నిటికీ ఎస్ 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 అని ఆన్సర్స్. పాజిటివ్. తర్వాత సింహరాశి. సింహరాశి వారికి మనకి లాభంలో ఉన్నాడు గురువు. ఇప్పుడు సంవత్సర ప్రారంభంలో జూన్ వరకు చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ద్వాదశంలోకి వస్తాడు. జూన్ నుండి కొద్దిగా ఖర్చులు తగ్గించుకోవాలి. సింహరాశి వారు. తర్వాత కన్యారాశి వారు. కన్యారాశి వారు కూడా మనకి లాభస్థానంలో జూన్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు కాబట్టి అప్పుడు చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా దాన్ని ఊహించలేరు వాళ్ళు. అవునా? అంటే మనము ఒక ఈ శాస్త్రం ఎట్లాంటిదయ్యా అండి, ఎంత గొప్పదంటే నీకు చాలా గొప్ప కాలం ఉన్నది అని, నీకు డోర్స్ తెరుచున్నాయి, అవకాశం ఉన్నది అని ఇట్లా చూపిస్తుంది. ఆ సమయంలో మనం దాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు మెట్రో స్టేషన్లో మెట్రో రైలు వచ్చి ఆగి డోర్స్ తెరుస్తుంది, తెరిచిన వెంటనే లోపలికి వెళ్ళకపోతే ఇంకా మన కర్మది. అది టైం వచ్చి వెళ్ళిపోయిందని మనం భావించాలి. ఇంకా మన గుడ్ టైం వచ్చింది, పోయింది. అయ్యా గురువు గారు నాకు టైం వచ్చింది,
మరి మీరు చెప్పారు గొప్పగా ఉంటుందని, మరి రాలేదేంటి, నాకు ఇంకా నేను ఇక్కడే ఉన్నానంటే నువ్వు ఎక్కలేదు ట్రైన్. నువ్వు ఎక్కకుండా నువ్వు ఏదో ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావు. కరెక్ట్. అక్కడ టైం పాస్ అయిపోయింది. అదే సూపర్. కాబట్టి దాన్ని మనం మళ్ళీ దృష్టిలో పెట్టుకొని ఇంకో సద్వినియోగం చేసుకోవాలి. ఇంకో ట్రైన్ వచ్చే వరకు ఆగాలి. ఆగాల్సిందే, తప్పదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ మన మీద చెప్తారు, అయ్యా మీరు చెప్పారు మాకు కాలేదు ఫలితాలు అంటారు. అయ్యా ఇది సూచిస్తుంది నాయన, అది వచ్చింది వెళ్ళిపోతుంది, అది ఆటోమేటిక్ డోర్స్ అవి. ఆ టైంలో ఖాళీ కూర్చోకూడదు. అందుకని హుషారుగా, అంటే గురుబలం ఉన్నదని గ్రహించడం వేరు, దాన్ని వినియోగించడం వేరు. కరెక్ట్. ఆ తర్వాత తులారాశి ఉంది. తులారాశి అసలు ఈ సంవత్సరము అసలు వాళ్ళకి విశేషమైనటువంటి దైవానుగ్రహం. అంటే ఒక రకంగా పక్షపాతం వహించాడు గురువు. ఎందుకంటే దేవగురు బృహస్పతి ఒకే రాశిలో 2 సార్లు వీరిని బాగా యోగిస్తున్నారు. అంటే భాగ్యస్థానంలో సంవత్సర ప్రారంభంలో జూన్ వరకు, ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ నుంచి జనవరి వరకు లాభంలో. ఇంకా చూడండి, ఒక ట్రైన్ మిస్ అయినా ఇంకోటి ఉంది, వెంటనే ఉంది. కానీ రెండింటిని మిస్ కాకండి దయచేసి. తర్వాత వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి కూడా చాలా గొప్ప కాలము. ఎప్పటి నుంచి? జూన్ నుంచి. భాగ్య బృహస్పతి యోగం. భాగ్యం అంటే పూర్వపుణ్యస్థానం. అంటే మనము గతంలో మనము చేసుకున్నటువంటి ఆ పుణ్యం ఫలితం అంతా ఇప్పుడు మనకి అక్కడికి వస్తుంది. కాబట్టి అది బాగుంది. పంచమ కోణంతో, పంచమ దృష్టితో ఆ గురువు వృశ్చిక రాశిని చూస్తూ ఉంటారు కర్కాటక రాశిలో ఉండి. కాబట్టి అది విశేషమైనటువంటి బలాన్ని వారికి ఇస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ ఏవైనా మొదలు పెట్టాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ పీరియడ్ ఫర్ వృశ్చిక రాశి. తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కూడా సేమ్, మళ్ళీ తులారాశి వారి లాగానే వారికి కూడా డబల్ బోనస్. మనకి బోనస్లు ఇస్తారు ఆఫీస్లో, డబల్ అంటే ఎక్స్ట్రా టైం చేస్తే ఇస్తారు కదా, అట్లా చాలా బాగుంది. ఇక్కడ కూడా సప్తమంలో ఉన్నటువంటి గురువు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి బృహస్పతి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇంకా మకర రాశి వారికి కూడా సప్తమ బృహస్పతి యోగము జూన్ నుంచి సంప్రాప్తం అవుతుంది. వివాహ ప్రయత్నాలు, అలాగే పార్ట్నర్షిప్స్తో కూడుకున్నటువంటి ఆ వ్యాపార విషయాలు, తర్వాత వాణిజ్య సంబంధమైన విషయాలు, ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే మనకి ఆర్థికంగా కొత్త పెట్టుబడులు. ఇక్కడ మకర రాశి వారికి ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ శనిగ్రహం కూడా అనుకూలిస్తుంది. అంటే 2 పెద్ద గ్రహాలు ఏకకాలంలో ఒకే సంవత్సరంలో అనుగ్రహిస్తూ ఉండడం చాలా విశేషం. శనిగ్రహం అంటే నార్మల్గా నెగిటివే ఇస్తుంది అని అనుకుంటారు, కానీ ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ తృతీయ స్థానము ఉపచయ స్థానంలో శని బాగా యోగిస్తారు. తర్వాత కుంభరాశి వారు. కుంభరాశి వారి ఫలితాల్లో ఇక్కడ పంచమ బృహస్పతి యోగంతో వారికి యోగం స్టార్ట్ అవుతుంది సంవత్సరము. అది చాలా గొప్ప కాలము. జూన్ వరకు బాగుంటుంది. జూన్ వరకు మంచి ఆలోచనలు. పంచమం అంటే ఆలోచన స్థానం. మంచి నీ ఆలోచన బాగుంటే నీకు ఆటోమేటిక్గా నీకు ఫలితాలు బాగుంటాయి. నువ్వు ఎప్పుడు పాజిటివ్గా, ఎప్పుడు నవ్వుతూ స్మైలింగ్ ఫేస్తో ఉన్నావు అనుకోండి, ఇప్పుడు ఎప్పుడు ఆ అమ్మవారు నిన్ను ఎప్పుడు కటాక్షిస్తూనే ఉంటుంది. నీకు మొత్తం తీసుకోపోరా నాయన, మొత్తం తీసుకోండి. అది కాబట్టి అది బాగుంది. తర్వాత మళ్ళీ సప్తమంలో వస్తాడు ఆయన, ఎప్పుడు అక్టోబర్ తర్వాత జనవరి వరకు. అప్పుడు కూడా అనుకూలంగా ఉంది. ఈ మధ్యకాలం జూన్ టు అక్టోబర్ మాత్రము ఆయన 6వ రాశిలో ఉండి మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. ఆ సందర్భంలో మాత్రం శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి వరకు? జూన్ టు అక్టోబర్. శత్రువులు అంటే ఎవరు? పేర్లు చెప్పు అని అంటే నీలో ఉన్నవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. శత్రువులు నేను అందరితో బాగానే ఉంటానండి, నాకు శత్రువులు ఎవరు లేరు అని అంటూ ఉంటారు కొంతమంది. అట్ట కాదు, నీ లోపలే ఉన్నాయి. కరెక్ట్. దేవుడు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాడు. వీడు కొద్దిగా ఎక్కడ ఏదన్నా చేసి తేడాగా చేశాడంటే దీన్ని ట్రిగర్ చేయరా అంటాడు దేవుడు. అట్లాగే మనకి దైవత్వము, రాక్షసత్వము, మానవత్వము ఇలాగే డిఫైన్ అవుతాయి. నువ్వు దైవత్వం ఎక్కువగా ఉంది, వీడు దేవుడు, ఈయన దేవుడు అంటే నిజంగా అంటాం కదా, వారిలో సాత్విక భావం ఎక్కువగా ఉందని గ్రహించాలి. కరెక్ట్. వీడు క్రూరుడండి, రాక్షసుడు వాడు అంటే వాడిలో
అంటే రాక్షసత్వాన్ని పాజిటివ్గా వాడచ్చు, నెగిటివ్గా వాడచ్చు. రాక్షసత్వం అంటే పట్టుదలకు కూడా ఉంది. అవును. అలా బాగా అసలు లేవకుండా పనిచేశాడంటే రాక్షసుల్లా పనిచేశాడంటారు, అవును. దేవతలా పనిచేశాడంటారు. ఆ తర్వాత ఈ రాక్షసత్వంలో మనకేంటి, మోహము, మదము ఇవి ఎక్కువగా ఉంటాయి. అంటే రాజస గుణాలు, తామస గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ గుణాలు పెంచుకోకుండా జాగ్రత్తగా ఆ అరిషడ్ వర్గాలని సమపాళ్ళల్లో మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది. ఇక తర్వాత చివరిది మీనరాశి. మీనరాశి వారికి జూన్ నుంచి చాలా బాగుంది. ఇప్పటి వరకు పాపం వారికి అనుకూలమైన కాలంగా లేదు. కారణం ఏంటంటే చతుర్థంలో ఉన్నాడు గురువు. జూన్ టు అక్టోబరు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2027 జనవరి నుంచి జూన్ వరకు మళ్ళీ ఆ ఇయర్లో ఉన్నటువంటి కాలం కూడా బాగుంది. కారణం ఏంటి, 5th హౌస్లోకి వెళ్తాడు గురువు. 5th లో గురువు ఇప్పుడే మనం అనుకున్నాం, మంచి ఆలోచనలు, మంచి సంతానము, సంతాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అంటే చాలా కొంతమందికి ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది సంతానం మీద, సంతాన ప్రాప్తి వస్తుంది. ఆ సినిమాలో వాడు చెప్తాడు, అసలు అన్నిటికన్నా చాలా ఈజియెస్ట్ పని పిల్లలు, దాన్ని కూడా కాంప్లికేట్ చేశారయ్యా మీరు అంటాడు. అంటే ఈ సంవత్సరము ఈ గురుబలం ఏం చేస్తుందయ్యా అంటే చాలా మంచి శక్తిని ఇస్తుంది, దైవ బలాన్ని ఇస్తుంది. అంటే మీరు గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి సంతాన రూపంలో. సంతానం అంటే మన తరాన్ని ముందుకు తీసుకెళ్ళడం, మనల్ని తరింపజేసేవారు మన తరం. కాబట్టి ఆ సంతాన యోగ్యత ఈ సంవత్సరము మీనరాశి వారికి ఉంది. అదేవిధంగా మంచి సంపద, అలాగే చక్కటి ఆలోచనలు, చక్కటి అభివృద్ధి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మరాశిలో శని ఉన్నాడు. ఎన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా అన్నీ ఉంటాయి, తినడానికి అన్నీ ఉంటాయి. విస్తర్లు అన్నీ వడ్డించుకొని పెట్టుకుంటాం, ఏదో గొడవ వేసుకొని వెళ్తాం, నచ్చి నాకు వద్దుపో అని వెళ్ళిపోతాం, విస్తర్ ముందు లేచి వెళ్ళిపోతాం. అంటే అన్నీ ఇస్తున్నప్పటికీ శని ఏం చేస్తాడయ్యా అంటే అదొక ఆరోగెన్స్ని ఇస్తాడు, అదొక నీకు రెసిస్టెన్స్ పవర్ని తగ్గించేస్తాడు, అంటే ఓర్పుని తగ్గించేస్తాడు, ప్రిజర్వెన్స్ పవర్ని, వాటిని ఎక్కువగా పెంచుకోవాలి. అంటే బాగా వాటి మీద ఎక్కువగా సాధన చేయాలి. అది ఎట్లా వస్తుంది, ఓర్పు ఎట్లా వస్తుంది, దైవ బలం ద్వారా వస్తుంది. అంటే మనము సాధన ద్వారా, మన మెడిటేషన్ ఎక్కువగా, ప్రాణాయామం ఎక్కువగా చేయడం, శ్వాస మీద ధ్యాస, ప్రాణాయామం అంటే అలా చేస్తూ ఉన్నట్లయితే విశేషమైనటువంటి ఆ ఓర్పు, సహనం, పట్టుదలతో మీనరాశి వారికి ఈ సంవత్సరం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు చెప్పుకుంది ఒక లెక్క, ఉగాది ఫలితాల్లో కీలకమైనది ఆదాయ వ్యయాలు. అవును అవును గురుగారు, మనకి ఉగాది పంచాంగం అనగానే, ఉగాది అనగానే మనకి జాతకాలు, రాసులు చూసుకుంటూ ఉంటారు చాలామంది. అవును, చాలామంది ఫస్ట్ 4 వర్డ్స్ చూసి జడ్జ్ చేసేస్తారనమాట. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. అవును, అసలు ఏంటి ఆదాయం, వ్యయం అంటే ఏంటి? అంటే అవి నిజంగా డబ్బు రూపంలోనేనా, లేకపోతే ఈ అవమానం ఇవంటే ప్రాక్టికల్గా జరిగే అవమానాలా, లేదంటే ఇంకేదన్నా రూపంలో వచ్చేవా? మంచి ప్రశ్న. ఇక్కడ మనకి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము అని అంటే ఇప్పుడు అర్థమవుతూనే ఉంది. ఆదాయం అంటే ఇన్కము, వ్యయం అంటే ఎక్స్పెండిచర్ అని, రాజపూజ్యం అంటే గౌరవ మర్యాదలు, అవమానం అంటే కాస్త ఇబ్బందిని ఇచ్చేటటువంటి ఫలితాలు, అంటే నెగిటివ్ అపోజ్ చేసేటటువంటి బ్యాచ్ అని. ఇక్కడ మనకి ఇవి తెలుసుకోవడం ద్వారాగా సైకలాజికల్ రెడీనెస్ అనేది పెరుగుతుంది. అంటే నువ్వు సైకలాజికల్గా ప్రిపేర్ అవుతావు. సైకలాజికల్గా నువ్వు ప్రిపేర్ అయితే నువ్వు ఏదైనా చేయొచ్చు. మానసికంగా నువ్వు ప్రిపేర్ అయ్యావు అనుకోండి, ప్రిపేర్ ఫర్ ద బెస్ట్ అంటే ఎక్స్పెక్ట్ వరస్ట్. నీకు వరస్ట్ వచ్చినా అప్పుడు నీకు ఏమి ఇబ్బంది రాదు. అంతేగా. కాబట్టి ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే, ఇక్కడ చూసేది ఇక్కడ ఆదాయము 11 ఉంది మేషరాశి వారికి, అంటే లాభము అనుకూలంగా ఉంది, ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. ఇక వ్యయము 5 మాత్రమే ఉంది, అంటే ఖర్చులు తక్కువగా ఉన్నాయి. అలాగే రాజపూజ్యము 2, అవమానం 4. పొగిడేవారు 2 ఉంటే అపోజ్ చేసేవారు 4 ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఉండు అని. ఇప్పుడు ఒక గొప్ప మినిస్టర్ ఉన్నాడు, బయట ఏమో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది,
ఈ మధ్యలో ఎవడో ఒక మీడియేటర్ ఉంటాడు, అంటే మినిస్టర్కి ప్రెస్ కాన్ఫరెన్స్కి, అయ్యా మీరు ఇలా మాట్లాడండి, బయట ఇంతమంది ఉన్నారు, మనకి కాని వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మన తరపున ఇంతమంది ఉన్నారు అని చెప్తారు. అట్లా వాడు రెడీ అవుతాడు. అంటే అలా చెప్పేదే ఇది. అంటే నీకు ఈ సంవత్సరము రాజపూజ్యము 2 ఉంది కాబట్టి నువ్వు సమాజంలో ఎక్కడ మాట విలువ తప్పకుండా, మాట విలువను కాపాడుకుంటూ, అనవసరమైనటువంటి విషయాల్లో దూరకుండా, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్తే ఇబ్బందులు రావు. అలాగే ఆదాయం బాగా ఉంది కాబట్టి డబ్బులు బాగా సంపాదిస్తారు. ఓకే, అంటే డబ్బులు బాగా సంపాదిస్తారంటే మళ్ళీ మన యొక్క దీన్ని బట్టే వస్తుంది, మన యొక్క కర్మని బట్టే వస్తుంది. అది ట్రైన్ సిద్ధాంతం మళ్ళీ. కాబట్టి ఆ వచ్చినటువంటి అవకాశాలు బాగా ఉంటాయి ఆదాయపరంగా, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖర్చులు ఏమీ లేవు కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళండి అని చెప్తుంది. అలాగే వృషభ రాశి వారికి చూస్తే రివర్స్ ఉంది. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఓకే, ఇక్కడ మనకేంది, చాలా క్లిష్టంగా ఉందండి. వచ్చేదానికన్నా పోయేది ఎక్కువ ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే అవమానము రాజపూజ్యం సరిసమానంగానే ఉన్నాయి ఇంచుమించు. ఓకే, 4 మీకు ఓటేస్తే, 4 మీకు అపోజ్ చేస్తే 5 ఓటేశారు, మొత్తానికి గెలిచారు. గెలుపు ఉంది కాబట్టి అది ఇబ్బంది లేదు. తర్వాత మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారు మాత్రం సమాజంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి, గౌరవ మర్యాదలు తగ్గకుండా చూసుకోవాలి. ఎవరైనా ఏదైనా అడిగారయ్యా అంటే వారికి ఎప్పుడు పాజిటివ్నే చెప్పండి, మీ మనసులో నెగిటివ్ అనిపించిన. ఎందుకున్నాయా, సత్యవాక్కు పలికిన వాడు ఎప్పుడు విరోధి, లోక విరోధి. ఎప్పుడో మనకి నిజం మాట్లాడతారో అప్పుడు వాడు కటువుగా కనిపిస్తాడు సమాజంలో. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 7 అవమానం ఉంది. అవమానం అత్యధికంగా ఉన్నప్పుడు సమాజంలో జాగ్రత్తగా సైలెంట్గా ఉండడం. ఇప్పుడు అన్నా చెల్లెలు ఉన్నారు, అన్నయ్యలో మిథున రాశి ఉన్నాడు అన్నయ్య, చెల్లెలు ఏదో వచ్చి అన్నయ్య డ్రెస్ ఎలా ఉంది అని అడిగింది అనుకోండి, సూపర్గా ఉంది తల్లి అని. అంతేగాని చండాలంగా ఉందని మమ్మీ చెప్పారనుకోండి, ఇంక అవుట్, అవమానం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే లౌక్యం అవసరం, బతక నేర్చిన వాడికి లౌక్యం ఉండాలి. అలాగే వ్యయం 11, ఇక్కడ కూడా మరి ఎక్స్పెండిచర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దాన్ని ఆపాలయ్యా. అంటే మనకి ఏం తెలుస్తుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చెప్తోంది పంచాంగం. అంటే MBA చెప్పాల్సినటువంటి ఇవి లెక్కలు ఇక్కడ తెలిసిపోతున్నాయి. MBAలో ఫైనాన్స్ చేసామండి అంటారు, ఇదే ఫైనాన్స్. దీన్ని తెలుసుకుంటే చాలు, ఈ సంవత్సరం నువ్వు ఎలా ఉండాలి అనేది ఒక పిక్చర్ వచ్చేస్తుంది నీకు, బడ్జెట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కర్కాటక రాశి వారికి కూడా కొద్దిగా నెగిటివ్గానే ఉంది. ఆదాయం 2, వ్యయం 11, 2, 11. తర్వాత రాజపూజ్యం 4, అవమానం 7, కాబట్టి అక్కడ కూడా నెగిటివ్గానే ఉంది. అలాగే అష్టమ రాహు ఉన్నాడు, భాగ్య శని ఉన్నాడు, ద్వాదశంలో గురువు సంవత్సర ప్రారంభంలో, అలాగే జన్మరాశిలోకి వస్తాడు తర్వాత. కాబట్టి ఎక్కడ కర్కాటక రాశి వారికి అంత అనుకూలమైన కాలం కనిపించట్లా. అనుకూలమైన కాలం లేనప్పుడు ఏం చేయాలి, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే చాలా జాగ్రత్తగా, ఇప్పుడు మనం వాట్సాప్ గ్రూపుల్లో చర్చల్లో పాల్గొనాలా వద్దు నాయన, దాన్ని దూరంగా ఉండి ఫస్ట్. వాడేదో క్వశ్చన్ అడుగుతాడు, మనం ఏదో ఆవేశపడి ఆన్సర్ చెప్తాం, అక్కడ వాడు మళ్ళీ రియాక్షన్ బట్టి వాడు ఏ ఉద్దేశంలో అంటాడో మనకు తెలియదు. మనం దాన్ని నెగిటివ్గా ప్రాపగేట్ చేసుకొని మనమే మదన పడుతూ మనం ఆరోగ్యాన్ని హరించుకుంటూ అనవసరమైనటువంటి తలనొప్పులు. నిజమే. కాబట్టి అందుకే నా గురుగారు అందరు సన్యాసులు అందరూ చాలా సైలెంట్గా ఉంటారు. పాపం అది కాదు, వాళ్ళ మౌనం, దక్షిణామూర్తి స్వరూపాలు వాళ్ళు మౌనంతో వారు జ్ఞానాన్ని ప్రసరిస్తూ ఉంటారు. అదే అంటే జ్ఞాని ఎప్పుడైనా సైలెంట్ గా ఉండాలి. మౌని ఎప్పుడు అంటే కదా, ముని అంటే మౌని, మౌనంగా ఉన్నవాడే ముని. అలా అంటే మౌనంగా అంటే మౌనంగా ఎల్లవేళ ఉండమని కాదు, మనకు అవసరమైనప్పుడు అన్నం కావాలంటే అన్నం పెట్టమ్మా అని అడగాలి, అక్కడ మౌనంగా ఉంటే కుదరదు.
ఇక్కడ మనకి అనవసరమైన విషయాల్లో అదే అదే అనవసరంగా మన తల తీసుకెళ్ళి దూర్చొద్దు. దూచు. దూరిస్తే మాత్రం ఇంకా అంతే క్రష్. నిన్నెవ్వడు కాపాడలేడు. ఇంక వాడిని ఎవరు రక్షించలేరురా అంటాం. అంటే ఎవరన్నా వచ్చి చెప్పుకున్నా కూడా దేవుడు కూడా కాపాడు. ఇంకా 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 వదిలేయడం ఇంకా అని చెప్తారనమాట. కర్కాటక రాశి వారికి అలా ఉంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ సైకలాజికల్ స్టెబిలిటీ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. డిప్రెషన్ లేకుండా ఉత్సాహంగా ముందుకు సాగాలి. పంచాంగం అంటే భయపెట్టేది కాదు. పంచాంగం అంటే ఎంత ఉత్సాహాన్ని మనం కాంట్రిబ్యూట్ చేయాలి, ఎంత బాగా పనిచేయాలి మనము ఈ సంవత్సరము అని తెలియజేసేది పంచాంగం. ఆ తర్వాత సింహరాశి వారికి అన్నీ ఈక్వల్లో ఉన్నాయి. మనకి ఎంత కావాలో అంత ఉన్నాయి. అంటే మనకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. గొడవ లేదు, వచ్చింది లేదు, పోయింది లేదు. మొత్తం అన్నీ కలిపితే నిల్. నీ దగ్గర వచ్చినట్టే ఉంటుంది కానీ ఏమీ ఉండదు లాస్ట్లో. అలాగే అందరూ పొగిడినట్టే ఉంటారు, అలాగే తిట్టిపోతారు. కాబట్టి అలా లేకుండా మనము రాజపూజ్యము ఇవి ఎప్పుడైతే సరిసమానంగా ఉంటాయో మనం ఏం చేయాలి, మనము దైవ బలాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు రాజపూజ్యం 7 ఉంది అని అంటే దాన్ని మనం బాగా తీసుకొని మనం ముందుకు వెళ్ళి అవమానించే వారిని కూడా సాటిస్ఫై చేసేటట్టుగా మనం ముందుకు వెళ్ళాలి. అలాగే ఆదాయం 5, వ్యయం 5 సరిసమానంగా ఉన్నాయి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది, ఇబ్బంది లేదు. వ్యయం 5 ఉంది కదా, వచ్చింది అనవసరమైన ఖర్చులకు కాకుండా మంచి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు అసలు అదే కదా, మంచి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే అసలు 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఎట్లాగో గ్లోబల్ క్రైసిస్ ఉన్నంత వరకు గోల్డ్ విల్ షైన్ అంటిల్ గ్లోబల్ క్రైసిస్ అని ఉంది. కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఈ ఆదాయం 5 కాస్త 10 అవుద్ది నెక్స్ట్ ఇయర్ కల్లా. ఈ వ్యయం కూడా ఆదాయంగా మారుతుంది 1 సంవత్సరం తర్వాత. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సింహరాశి వారు నిర్ణయం తీసుకోవాలి. కన్యారాశికి కూడా ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. రాజపూజ్యం అవమానం తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఆదాయము కంటే వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం అంటే ఎంత ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది. అంటే 8 రూపాయలు సంపాదిస్తే ఇంకా 3 రూపాయలు అప్పు అడగాలి ఎవరినన్నా. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మనం 8 రూపాయలు వచ్చింది, 6 రూపాయలకే క్లోజ్ చేసేసాయి నీ ఎక్స్పెండిచర్. ఇంకా 2 రూపీస్ నువ్వు బెనిఫిట్లో ఉండాలి. అప్పుడు ఈ వ్యయం అనేది నిన్న ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. స్ట్రాటజిక్గా ఉండాలి. అలాగే కాలానుగుణంగా ఉండాలి. అంటే మనకి సముద్రంలో నౌకని ఎలా నడుపుతాము, ఆ గాలి ఎటు వెళ్తుందో అటు నడుపుతాం. అంతేగాని గాలిని మార్చుతామా, సమాజాన్ని మార్చలేము, గాలిని మార్చలేము. గాలి తగ్గట్టుగా మనం పోవాలి. అట్లాగే ఆ సేలర్ ఎలాగైతే తీసుకెళ్తాడో ఆ విధంగా వీరి యొక్క ఈ ఫైనాన్షియల్ దాంట్లో ముందుకు వెళ్ళాలి. అలాగే తులారాశి వారికి కూడా రాజపూజ్యం చాలా బాగుంది. అంటే పొలిటికల్గా ఎవరైనా ఉంటే తులారాశిలో చాలా గొప్పగా రాణిస్తారు. అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారడం, వామపక్షాలు కూడా మిత్రపక్షాలుగా మారడం, అంతర్గతంగా మంచి బలం పెరగడం, ఇవన్నీ ఉంటాయి. అలాగే సామాన్య మానవులకు కూడా మంచి వారికి క్రెడిట్స్ రావడము, చేసినటువంటి పనికి గుర్తింపు రావడము, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం, ఇవన్నీ ఉంటాయి. ఇక ఆదాయం విషయంలో 5 మాత్రమే ఉంది, వ్యయం 14 ఉంది. అక్కడ కొద్దిగా ఎక్కువగా ఉంది, 9 ఎక్కువ ఉంది వ్యయం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయండి, ఇబ్బంది లేదు, అంత బాగుంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి చాలా ఎక్కువ ఆదాయం ఉంది, 11, వ్యయము 5 మాత్రమే ఉంది. అలాగే రాజపూజ్యం 2, అవమానం 6. డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారు కదా, మరి డబ్బులు ఎక్కువ సంపాదిస్తే శత్రువులు ఎక్కువగా ఉండి ఇంట్లోనే ఉంటారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే వెంటనే అంటారు. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందరినీ సాటిస్ఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఏది శాశ్వతం కాదు అంతే. కాబట్టి అందరి ప్రేమ అనురాగాలతో ముందుకు వెళ్తే ఈ సంవత్సరం అంతా ఉగాదితో ప్రారంభమైనటువంటి ఈ ఫలితాలు మళ్ళీ నెక్స్ట్ ఉగాది వరకు చాలా ఆనందంగా ముందుకు వెళ్తాయి. పాజిటివ్గా ఉండాలి ఫస్ట్ ఏదైనా. తర్వాత
ధనుస్సు రాశి వారికి అందరికన్నా ఎక్కువ ఆదాయం ఉంది. 12 రాసుల్లో అందరికన్నా 14 ఆదాయం. అదే హైయెస్ట్ సంఖ్య ఆదాయం. ఇంకా మ్యాక్సిమం కొట్టేశారు అంతే. ధనుసు రాశి. కుంభస్థలం కొట్టారు. ఓకే. వ్యయం 11. మరి అంత సంపాదించినప్పుడు ఖర్చు పెట్టాలి కదా, ఖర్చు కూడా ఉంటుంది. ఖర్చు ఉంటుంది. మళ్ళీ 3 లాభంలోనే ఉన్నారు కాబట్టి డబ్బులు బాగుంటాయి ధనుసు రాశి వారు. అదే అంటే ఎవరికైనా మిగతా రాసులకి ఏమైనా అప్పు కావాలంటే వీళ్ళని అడగచ్చు. తర్వాత రాజపూజ్యం 5, అవమానం 6. అది కూడా పెద్దగా ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా. ఓకే. కాబట్టి అది కూడా బాగానే ఉంది, పెద్దగా ప్రాబ్లం లేదు. మకర రాశి వారికి మాత్రము ఆదాయం 2, వ్యయం 8. బాబోయ్, వీరికి అవసరం పడుతుంది ధనుస్సు వారితో. స్నేహం చేసుకోవాలి. పక్కనే ఉంటారుగా ధనుస్సు మకరం పక్క రాశులు. తర్వాత రాజపూజ్యం 1, అవమానం 2. కాబట్టి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు, అంటే సమాజంలో పెద్దగా ఏమీ లేదు ఇబ్బంది. వ్యయం విషయంలో ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ముందుకు వెళ్ళాలి. గతంలో మనం దాచుకున్నటువంటి డబ్బుని దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడము, ఒక ప్రాపర్ ప్లానింగ్. అదే అదే. డోంట్ కీప్ యువర్ ఎగ్స్ ఇన్ సింగిల్ బకెట్ అని అంటారు. ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ సింగిల్ బకెట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మీరు నిర్ణయాలు తీసుకోండి. అంటే వైజ్గా మీరు ఇన్వెస్ట్ చేయాలి, అంటే కాస్త గోల్డ్లో, కాస్త మ్యూచువల్ ఫండ్స్లో, కాస్త ఇట్లా. తర్వాత కుంభరాశికి కూడా సేమ్, ఆదాయం 2, వ్యయం 8. దానికి తోడు ఇక్కడ ఏలినాట్స్ అని కూడా ఉంది ద్వితీయంలో. కాబట్టి వీరికి ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి. లోన్స్ ఎక్కువగా తీసుకోకుండా, ప్రెషర్ తీసుకోకుండా, ఉన్నదాంతో అంటే కొత్తగా చేసేటటువంటి వెంచర్స్ ఏవి మొదలు పెట్టకుండా, ఇప్పుడు నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, 1 కోటి రూపాయలు, 1.5 కోటి అవుతుంది, మరి పెట్టచ్చా అంటే 1 సంవత్సరం ఆగరాదు అని సమాధానం వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే ద్వితీయంలో శని ఉన్నాడు, అలాగే వ్యయం కూడా 8 ఉంది. కాబట్టి పెద్ద వెంచర్స్కి దూరంగా ఉండడం బెటరు. లోన్స్కి ఎక్కువగా వెళ్లకుండా మన ఉన్నదాంతో మనకి ముందుకు నడిపిస్తే మంచిది. అలాగే రాజపూజ్యం 4, అవమానం 2. అది కూడా బాగుంది, రాజపూజ్యం చాలా బాగుంది. అంటే సమాజంలో వీరికి మాట విలువ బాగా పెరుగుతుంది. ఇక మీనరాశి లాస్ట్, వీరికి కూడా ఎక్కువ ఉంది ఆదాయం 14, వ్యయం 11. ఇక్కడ గమనించినట్లయితే ఈ సంవత్సరము రాజువరు గురువు, దేవగురువు. ఈ గురువు ఆధిపత్యాన్ని పొందినటువంటి రాసులు ధనుస్సు, మీనం. ఈ రాసులకి ఆదాయ వ్యయాలు ఆయన బాగా ఇచ్చేశాడు. 14 ఆదాయము, 11 వ్యయం. చాలా మంచి ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నారు వాళ్ళు. రాజపూజ్యం కూడా బాగుంది ఇక్కడ, రాజపూజ్యం 7, అవమానం 2. కాబట్టి ఈ సంవత్సరము పేరు పరాభవాన ఉన్నా వీరికి అదేమీ రావట్లే, చాలా గొప్ప ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం 12 రాసుల్లోనూ ధనుస్సు అండ్ ఈ మీన రాసులకి చాలా గొప్ప ఆదాయాలు ఉన్నాయి, అలాగే వ్యయాలు తక్కువగా ఉన్నాయి. ఇక జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసులు కర్కాటకం 1, అలాగే కుంభము, ఈ మొదలైనటువంటి రాసులు. ఈ రాసులు కనుక జాగ్రత్తగా వాళ్ళు స్టేబుల్గా ముందుకు వెళ్తే సరిపోతుంది. మిగతా రాసులకి మిశ్రమంగా ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ ఈ ఆదాయ వ్యయాలని ఒక సూచికగా, ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్గా, ఒక సైకలాజికల్ రెడీ అవ్వడానికి, సైకలాజికల్గా రెడీనెస్ అని అంటారు దీన్ని. అంటే మనము మానసికంగా మనము ప్రిపేర్ అయ్యి ఉంటే మనం దేన్నైనా తట్టుకోవచ్చు. అవును, ఎంత గొప్ప యుద్ధాన్నైనా మనం ఎదుర్కోవచ్చు. మానసికంగా ఉండాలి, తెలియకుండా వచ్చి కొడితే మాత్రం ఏం చేయలేము. అవును. కాబట్టి ఇది ఈ పంచాంగ శ్రవణం ద్వారాగా ఈ పంచాంగ ఫలితాలు ఏం చెప్తున్నాయంటే, మానసికంగా యు బీ రెడీ విత్ యువర్ మనీ, వాట్ యు హ్యావ్. అంటే ఇక్కడ ఇంకోటి కూడా, టైం కూడా చాలా ముఖ్యం. ప్రతి రాశి వారికి కాలము చాలా ముఖ్యం. కాలమే ఇక్కడ సంపద. అంతే కదా. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కాలాన్ని సంపదగా మార్చుకుంటూ, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ, నలుగురికి మంచి చేస్తూ, సహాయంలో ఉన్నటువంటి వారికి ఆదుకుంటూ ఇలా చేసినట్లయితే మంచి గొప్ప ఫలితాలు అందరూ సామాజికంగా మనందరం సాధించవచ్చు. ఈ పంచాంగ శ్రవణం యొక్క ఉద్దేశ్యం కూడా అదే. కమ్యూనిటీ మీటింగ్స్ మనం పెట్టుకుంటాం కదా, దానివల్ల వచ్చేది ఏంటి? ఒంటరిగా ఉండకుండా సమాజంలో ఎలా కలివిడిగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలనేది. ఇప్పుడు కిట్టి పార్టీస్ అని పెట్టుకుంటారు. అందులో ఏం చేస్తారండి అని అడిగా ఒకళ్ళు వచ్చినప్పుడు.
నలుగురు ఉంటారు కమ్యూనిటీలో, నలుగురు ఒకళ్ళ ఇంట్లో పార్టీ పెడతారు, మిగతా వాళ్ళందరూ తెస్తారు ఆ సామాగ్రి. మిగతా ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళది కాదు, మిగతా వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ పార్టీ చేసుకుంటారు వీళ్ళ ఇంట్లో, వీళ్ళు సంతోషంగా ఉండాలని. అలాగే మళ్ళీ ఇంకొక వారం ఇంకొకరి దగ్గర ఇట్లా ఇట్లా కొనసాగుతుంది. దీనివల్ల ఏంటి, ఆ వ్యక్తి మానసిక చైతన్యాన్ని పొందుతున్నాడు. ఇది దేనివల్ల వస్తుంది, మింగిల్ అవ్వడం వల్ల వస్తుంది. అంటే సమాజంలో ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ఒకరికొకరు సహాయంగా ఉంటూ ముందుకు వెళ్తే, అంటే మనకే కాదు కష్టాలు వాళ్ళకి కూడా ఉన్నాయని తెలుసు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పాపం ఏదో కష్టం వచ్చింది, వాళ్ళు ఇంకా డిప్రెషన్లో ఉంటారు, వాళ్ళని మనము చైతన్యపరచడానికి వీళ్ళందరూ 7 ఉన్నారంటే మిగతా 6 వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కాస్త ఎంటర్టైన్ చేసి వస్తారు. అప్పుడు వాడేంటి ఆ ఉత్సాహంతో ఇంకొన్నాళ్ళు ముందుకు వెళ్తాడు. అందుకే కదండి అసలు మన వాళ్ళు ఏదైనా హాస్పిటలైజ్ అయినా ఏదైనా జరిగినా కూడా పరామర్శ అనేది ఒకటి పెట్టారు. పరామర్శ. ఇంకోటి ఏంటంటే మన బాగా హాస్పిటల్ అని చేశారు, బాగా గుర్తొచ్చింది నాకు ఒక విషయము. ఇప్పుడు దేవాలయాల్లో హుండీలు ఉంటాయి కదా, కానీ ఆ హుండీలు విద్యాలయాల్లోనూ హాస్పిటల్స్లోనూ కూడా ఉంటే చాలా, అంటే హుండీ పేరుతో అక్కడ ఎంత దైవభావంతో మనం వేస్తున్నామో ఇక్కడ కూడా అంతే చారిటీగా అంతే దైవభావంతో వేసినట్లయితే అసలు మన సమాజంలో అసలు ఎక్కడ దరిద్రం అనేది ఉండదు. ఫెంటాస్టిక్ అండి. అది ఎందుకంటే ఓన్లీ దేవాలయాల్లోనే చూస్తాం మనం, దేవాలయాల ద్వారాగా అనేక మందికి మేలు చేకూరుతుంది. ఇప్పుడు శృంగేరి లాంటి సంస్థ కూడా గొప్ప క్యాన్సర్ హాస్పిటల్ని కట్టించింది. అలాగే బాలకృష్ణ గారు కూడా ఇక్కడ మనకి క్యాన్సర్ హాస్పిటల్ కట్టించారు. ఇట్లా ఒకరితోటే కాకుండా సమాజం అంతా చెయ్యి కలిపితే, అంటే మనకి స్టాలిన్ సినిమాలో ముగ్గురు కాన్సెప్ట్ ఉంటుంది, ముగ్గురికి సహాయం చేయి ఆ తర్వాత ఇంకో ముగ్గురికి సహాయం చేయి, అట్లా ఆ విధంగా ప్రతి ఒక్కరూ చెయ్యిని, మీరు ఎంత 1,00,000 రూపాయలు వేయాలని కాదు, 100 రూపాయలు వేయండి, అట్లా 10 మంది వేస్తే చాలా అది ఆ పేషెంట్ అక్కడ ఎవరైతే నీడ్లో ఉన్నారో, ఇప్పుడు చాలా మంది వాట్సాప్ గ్రూప్స్లో పెడుతూ ఉంటారు, అయ్యా ఈయన దీన స్థితిలో ఉన్నారు, ఫండ్స్ కావాలి. ఎందుకు అప్పుడు అట్లాంటి అవస్థ ఉండదు కదా. దేవాలయాలతో పాటు హాస్పిటల్స్ని కూడా, అలాగే విద్యాలయాల్ని, విద్య ఎవరికైతే కావాలో ఎవరికైతే అవసరమో వారికి కూడా ఇట్లాంటి సదుపాయాలు కలగడానికి ప్రతి దీని ముందు ఒక ఇదిగా పెడితే, హుండీ అనే పెట్టాలి, దానికి పేరు దేవతా హుండీ అనే పెట్టాలి. రాజు బొమ్మ వేసి హెల్పింగ్ హ్యాండ్స్ అని పెడితే ఎయ్యరు. అవి మళ్ళీ ప్రాపర్ గా యూటిలైజ్ చేయగలగాలి కూడా, చేయాలి. నిజాయితీ ఉండాలి. ఎప్పుడైనా సరే మనము ఆ నిజాయితీతోటి ఉంటేనే మన కుటుంబానికి మన వంశానికి శ్రేయస్సు. కరెక్ట్. నువ్వు దాన్ని కూడా నొక్కాలని చూస్తే మాత్రం ఇంకంతే, ఇంకా పతనానికి వెళ్ళడమే. ఇంకా కానీ చాలా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి మీరు చెప్పింది, అయితే అద్భుతమైన ఆలోచన. ఇప్పుడు ఎవరికి ఆదాయం పెట్టున్నా అది ఇంకా ఇబ్బంది లేదు. అవును, కరెక్ట్. అసలు కాబట్టి అందరూ హెల్పింగ్ హ్యాండ్స్ తోటి అందరూ ఉంటారు కాబట్టి అందరూ యూనిటీ. ఇప్పుడు నువ్వు ఒక వేలుతోటి ఈ ఫోన్ ఎత్తలేవు, కానీ అన్ని వేలు కలిపితే ఈ ఫోన్ ఎత్తచ్చు. ఫోన్ ఏంటి మొత్తం ఈ టేబుల్ని కూడా ఎత్తచ్చు. కాబట్టి అందరం కలిసి గనక పనిచేస్తే, కలిసికట్టుగా ముందుకు వెళితే మనకి సమాజమే సంఘో కలో శక్తి అని అండి శాస్త్రం. అంటే కలియుగంలో సంఘమే, అంత కమ్యూనిటీనే ఎక్కువగా శక్తి. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తే 12 రాశుల వారికి పరాభవనామ సంవత్సరంలో మంచి ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా చాలా గొప్ప విషయం చెప్పారు ఇవాళ. గురుగారు, ఉగాది అనగానే పంచాంగ శ్రవణము, ఉగాది ఎందుకు చేసుకోవాలి ఇదంతా చెప్పారు. అసలు ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి మరి? చాలా మంచి ప్రశ్న. ఉగాది అంటే ఏంటి అసలు? యుగ ఆది. యుగం అంటే టైం స్పాన్. 4 యుగాలు ఉన్నాయి, అందులో కృత, త్రేత, ద్వాపర, కలి. కృతయుగము ప్రారంభించినటువంటి దినంగా మనం చెప్పచ్చు. అంటే సృష్టి ఆరంభంలో కృతంతోటగా ప్రారంభమయ్యేది. కాబట్టి ఆ సృష్టి ఆరంభ దినంగా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రధానంగా కాలపురుషుడి యొక్క ఆరాధన. అలాగే శాస్త్రంలో ఏం చెప్పారంటే తైలాభ్యంగనం, అంటే నువ్వుల నూనెతోటి స్నానం చేయాలి. మొత్తం ఒళ్ళంతా నువ్వుల నూనె పెట్టుకొని బాగా మర్దన చేసుకొని స్నానం చేయాలి. అది 2 సందర్భాల్లో చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు? వత్సరాదో వసంతాదో బలిరాజ్యే తథైవచ. అంటే బలిపాడ్యం అని వస్తుంది మనకి. ఎప్పుడు?
ఈ దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాస ప్రారంభంలో ఓనం అంటారు కేరళ. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు బలిపాడ్యం. మ్మ్. ఈ బలిపాడ్యమి నాడు ఈ తైలాభ్యంగనం చేయాలి. అలాగే వత్సరాదో వసంతాదో అంటే ఇప్పుడు చైత్రమాసముతో ప్రారంభమవుతుంది కాబట్టి చైత్రమాసమే వసంత ఋతువుకి ఆది కాబట్టి ఈరోజు కూడా తైలాభ్యంగనం. దీని ద్వారా ఏంటి, శారీరక శుద్ధితో పాటు మానసిక శుద్ధి. ఇక్కడ మనకి తాత్వికత గనక చూస్తే, అంటే దాంట్లో ఉన్నటువంటి దృష్టి కనుక చూసినట్లయితే సీజనల్ చేంజెస్ అనేవి ఇక్కడే జరుగుతాయి. వర్నల్ ఈక్వినాక్స్ పాయింట్ ఇది యాక్చువల్గా సైన్స్లో, మోడర్న్ సైన్స్లో, ఆస్ట్రానమీలో, అలాగే ఖగోళ శాస్త్ర ప్రకారంగా సూర్య సిద్ధాంతంలో చెప్తారు. వర్నల్ ఈక్వినాక్స్ పాయింట్ అప్పుడు కరెక్ట్గా మీకు అప్పటి వరకు ఒక రకంగా ఉంటుంది సృష్టి అంతా, ఆ తర్వాత మారుతుంది. ఆ సీజన్ అనేది పూర్తిగా మారుతుంది. అప్పటి వరకు చలికాలం, తర్వాత వెంటనే మనకి వేసవి కాలము ప్రారంభమయ్యేటటువంటి రోజులు ప్రారంభమవుతాయి. కరెక్ట్. ఆ సందర్భంలోనే ఆకులన్నీ రాలిపోవడము, మామిడి మంచి చెట్లన్నీ మంచి చిగురు, మధు సంపదని కలిగి ఉండడము, అంటే తేనె సంపద అప్పుడే వికసిస్తాయి, పూలు కూడా. కాబట్టి విశేషమైనటువంటి మాసంగా ఇక్కడ చెప్పారు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, సీజనల్ చేంజెస్ అయినప్పుడు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది. సీజన్స్ మారుతున్నప్పుడు కొద్దిగా కాస్త మనం జాగ్రత్తగా లేకపోతే జ్వరాలు రావడము, కోల్డ్ రావడము, తర్వాత స్కిన్ మీద ఉన్నటువంటి ర్యాషెస్, అప్పటి వరకు చలిగా ఉండేటటువంటి కాలం నుంచి ఒక్కసారిగా ఎండలోకి ప్రవేశించినప్పుడు మనకేమవుతుంది, స్కిన్ అంతా డ్రై స్కిన్గా మారిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ఆలోచించి పెద్దలు ఏం చెప్పారు, తైలాభ్యంగనం, నువ్వుల నూనె పెట్టుకో, ఇప్పుడు పెట్టుకో, మళ్ళీ బలిపాడ్యమి నాడు కూడా పెట్టుకో, అప్పుడు కూడా సీజనల్ చేంజేగా. అప్పుడు కూడా మీకు ఏంటి, శరత్కాలము, అక్కడ కూడా శరత్ విషువత్. అంటే 2 విషువత్తుల దగ్గర మనకి ఇది చెప్పారు. ప్రిపేరింగ్ యువర్ బాడీ ఫర్ ద సీజన్, మాయిశ్చరైజ్ ఇక్కడ మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి. అంటే బాడీని ఎలా మెయింటైన్ చేయాలో కూడా ఇక్కడ మీకు జ్ఞానం ఉన్నది. కరెక్ట్. అంటే ఇది కూడా ఒక గొప్ప ఆయుర్వేదిక్ సైన్స్ ఇది అన్నమాట. ఫ్యాంటాస్టిక్. తర్వాత ఇంకోటి ఏమి చేయాలి, ఫస్ట్ తైలాభ్యంగనం చేయాలి, ఉగాది పచ్చడిని సేవించాలి. అది ఇమ్యూనిటీ కోసమే. ఇమ్యూనిటీ, ఎక్సలెంట్, ఇమ్యూనిటీ కోసం. మనకి శాస్త్రంలో ఏం చెప్పారు, ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత అంటే మధురామ్ల లవణ కటు తిక్త కషాయాహ షడ్రసాహ, 6 రకాల రుచుల్ని మనకి చెప్పారు శాస్త్రంలో. మధురామ్ల లవణ కటు తిక్త కషాయ. ఇదేంటి, మధుర అంటే తీపి. తీపి కోసం మనం ఏం యాడ్ చేస్తాం పచ్చడిలో, బెల్లం యాడ్ చేస్తాం. అంటే మధుర అంటే చాలా ఆనందకరమైనటువంటి అంశాలన్నీ అంశానికి సంకేతంగా దాన్ని చేస్తాం. అలాగే ఆమ్లము, ఆమ్లం అంటే పులుపు. పులుపు దేనికి, పులుపు తినగానే అంటాం, అంటే ఆశ్చర్యం, ఆశ్చర్యానికి సంకేతం. అంటే నీకు కొత్త ఒక నీకు సడన్ సర్ప్రైజెస్ ఉంటాయి ఈ సంవత్సరము, దానికి నువ్వు పెద్దగా కుంగకు, ఇది అవ్వకు, దాన్నిన్నిటిని మేనేజ్ చేసుకో అని చెప్పడానికి. అలాగే లవణము, సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు ఈ లవణాన్ని చెప్తారు. దానికి సంకేతంగా, దీనికి సంకేతంగా ఉప్పును వేస్తాం. అలాగే కటు అంటే కారానికి ప్రత్యామ్నాయంగా మనం మిరపకాయల్ని ఇలా వేయడం జరుగుతుంది. అలాగే తిక్త, చేదు, దీనికోసము నింబ ఆకుల్ని అంటే నీమ్ లీవ్స్ని వేస్తాం, వేప పూతని. అలాగే కషాయము, వగరు కోసం ఏం చేస్తాం, అప్పుడే వచ్చినటువంటి మామిడి పిందెల్ని వేస్తాం. అంటే వీటన్నిటినీ సమపాళ్లలో తీసుకుని వేస్తే ఏమవుతుంది నీకు, యద్వర్షాదో నింబకుసుమం శర్కర రామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేతు ప్రదదాతి సుఖం పరం. యద్వర్షాదో, వర్ష ఆరంభ సమయంలో, వర్షం అంటే ఇక్కడ మనకు కురిసే వర్షం కాదు, మనకి ఇయర్ స్టార్టింగ్, వర్షం అంటే ఇయర్. వర్షాదౌ నింబకుసుమం, నింబకుసుమ భక్షణం అంటే వేప పూతని ఎవరైతే తింటారో, దేనితో పాటుగా శర్కర రామ్ల ఘృతైర్యుతం, ఇప్పుడు చెప్పినటువంటి, ఇక్కడ ఘృతం కూడా చెప్పారు శ్లోకంలో. ఘృతం అంటే నెయ్యి, నెయ్యిని కూడా వేసుకో
భక్షితం పూర్వయామేతు, ఎప్పుడు తినాలి? పూర్వయామంలో తినాలి. అంటే యామం అంటే 3 గంటలు, పూర్వయామం అంటే సూర్యోదయం నుంచి 3 గంటల లోపు దీన్ని తినాలి. నేను మధ్యాహ్నం తింటా, సాయంత్రం తింటా అంటే కాదు, అప్పుడే తినాలి. ఆ టైం స్పాన్ కూడా చెప్పాడు. అంటే మీకు డాక్టర్స్ చెప్తారు, నువ్వు తిన్న తర్వాత 15 నిమిషాలకి ఈ బిళ్ళ వేసుకో అంటారు. ఎందుకు? అప్పుడే అది పనిచేస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మహర్షి కూడా తన ఆయుర్వేద పరిజ్ఞానంతో ఏం చెప్పాడయ్యా అంటే, పూర్వయామేతు ప్రదదాతి సుఖం పరం. ఈ 3 గంటల లోపు స్వీకరిస్తే నీకు సుఖము సిద్ధిస్తుంది. సుఖము అని అంటే ఆనందము, కంఫర్ట్, హాయిగా ఉంటావు. హాయిగా ఎప్పుడు ఉంటావు? నీ బాడీ సహకరించినప్పుడే కదా హాయిగా ఉండేది. ఈ బాడీకి వేసేటటువంటి ఒక మందే కదా అది. మందు అంటే ఒక ఔషధము, ఒక తీర్థము, పచ్చడి, పేర్లు అనేకము, దానిలో ఉన్నటువంటి ఆ రిజల్ట్ మాత్రం అది. తర్వాత ఇలా తీసుకోవడం ద్వారా ఏమొస్తుంది? శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నిమ్మకం దళభక్షణం. నువ్వు 100 సంవత్సరాలు వజ్రదేహంతో ఉంటావయ్యా. అంటే ఈ చైత్రమాసం అంతా, ఈ వసంత ఋతువు అంతా తినే సాంప్రదాయం కూడా ఉంది. ఇది ఈ ఉగాది రోజు మాత్రమే తిని వదిలేయడం కాదు. అంటే రోజు కాస్త చేసుకొని, అప్పటికప్పుడు చేసుకొని, ఆ ఉదయం స్వీకరించి ఒక ఇదిగా, అంటే షుగర్ ఉన్న వాళ్ళు పొద్దున్నే మెంతి నీళ్ళు తాగుతారు, పొద్దున్నే నానబెట్టుకొని. అట్లాగే పొద్దున్నే హాట్ వాటర్ తాగుతారు, ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు. అట్లా ఋషులు మనకి ఏం చెప్పారు? ఇది ఒక ఎనర్జీ డ్రింక్ లాగా తాగాలి ఈ వసంత ఋతువులో. ఈ వసంత ఋతువులో నామకే వాస్తే ఒక్కరోజు కాదు, నెల మొత్తం తాగాలి. నెల మొత్తం కొద్దిగా. పచ్చడి అంటే కొంచెం, తీర్థం అంటే ఇంత ఇది పట్టేటట్టుగా, ఇంత తినకుండా మళ్ళీ అంతా తింటే మోషన్స్ పట్టుకుంటా. అట్లా కాకుండా కొద్దిగా ఔషధము ఎంత తీసుకోవాలి అంతే తీసుకోవాలి, అతిగా తీసుకోకూడదు. కాబట్టి మనం కొంచెం తీసుకొని ఆ నెల మొత్తాన్ని మనం అలా గడిపితే ఆ నెలలో వచ్చేటటువంటి ఎండకి, దానికి, అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్కి మనం బాడీ తట్టుకుంటుంది. అక్కడ దాంట్లో చాలా కలుపుతున్నాం కదా, అవన్నీ మనకి శక్తినిస్తాయి. సర్వారిష్ట వినాశాయ, అనేక అరిష్టాలని వినాశనం చేస్తుంది. అరిష్టాలంటే అనేక రకాల రోగాలు. నింబకం దళభక్షణం, నింబ కుసుమ భక్షణాలని కనుక చేసినట్లయితే, అంటే వేప పూతని కనుక తిన్నట్లయితే అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఒకటి చేయాలి. ఆ తర్వాత ఇంకోటి ఏం చేయాలి? మనం పంచాంగ శ్రవణాన్ని చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇయర్ మొత్తానికి ప్రిపేర్ అవ్వాలి. సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభౌ జయాజయౌ. సుఖ దుఃఖాల్లోనూ, లాభ అలాభ సమయాల్లోనూ, మనము జయ అపజయ సమయాల్లోనూ మనము ఎక్కడ మన మానసిక స్థితి, లాభం వచ్చినప్పుడేమో అతిగా ఉండడం, నష్టం వచ్చిన కుంగిపోవడం, ఇట్లా కాకుండా సైకలాజికల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయి నాయనా, అలా ఉండాలి నువ్వు అనేది తెలియజేస్తుంది. అంటే కష్టాన్ని అంగీకరించాలి, సంతోషాన్ని కూడా మంచి సమతతో స్వీకరించాలి. అలాగే కోపము, ఆశ్చర్యము, వైవిధ్యము ఇవన్నీ జీవితంలో భాగమేనని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదేవిధంగా పంచాంగ శ్రవణ ఫలితాలు ఇందాక చెప్పుకున్నాం. ఈ పంచాంగ శ్రవణంలోనే ప్రధానంగా ఈ సంవత్సర నామం, ఇది ఎన్నో సంవత్సరం, అలాగే ఈ సంవత్సర అధిష్టాన దైవం ఎవరు, అలాగే నవనాయకులు ఎవరు, అలాగే రాశి ఫలితాలు, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, తర్వాత వర్షాలు ఎట్లా పడతాయి, అదేవిధంగా మనకి పంటలు ఎలా పండుతాయి, ధరవరలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అని అంటే, మనది ప్రధానంగా భారతదేశము, భారత భూమి వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కాబట్టి రైతులకి ఒక దిక్సూచిగా వెదర్ ఫోర్కాస్ట్, వెదర్ క్యాలెండర్స్ అన్ని రిలీజ్ చేస్తారు. మనకి ఆ కంట్రీస్లోకి వెళ్తే, నార్థరన్ కంట్రీస్లో, ఇప్పుడు మనకి ఫ్రాన్స్ అటువైపు వెళ్తే వాళ్ళు వెదర్ క్యాలెండర్స్ని కూడా రిలీజ్ చేస్తారు. నోవా సంస్థ నుంచి, నాటికల్ అల్మనక్ అని అంటారు దాన్ని. అంటే మీకు ఈ పదాలు వినే ఉంటారు, బ్లూ మూను, రెడ్ మూను. ఈ బ్లూ మూన్ వచ్చింది, రెడ్ మూన్ వచ్చింది, ఇవన్నీ వాళ్ళ క్యాలెండర్లో ఆ రైతులకి పెట్టుకున్నటువంటి పారిభాషిక పదాలు. కాబట్టి అలాంటి ఏర్పాటే మన ఋషులు కూడా మనకి చేశారు. అంటే ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే ఆ సంవత్సర నామాన్ని బట్టి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం నామము? పరాభవము.
పర ప్లస్ భూ ప్లస్ అప్పు అనేటటువంటి ఆ పదాలతోటి ఏర్పడినటువంటి పదమే పరాభవము, అంటే అవమానము అని అర్థం. పరాభవ సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే, ఎందుకు ఆ పేరు పెట్టారు? ప్రతి సంవత్సరానికి ఇలా డిఫరెంట్గా ఒక పేరు ఉంటుంది కదా. అవును. సో 60 సంవత్సరాలు ఉంటాయి మనకి, మళ్ళీ అవి రిపీట్ అవుతూ ఉంటాయి అని చెప్తారు. అవును. సో ఎందుకు అలా జరుగుతుంది, ఏమైనా చెప్పగలుగుతారా? 60 సంవత్సరాలు ఒక సూచికగా. ఇప్పుడు గత సంవత్సరాన్ని మీరు గమనిస్తే విశ్వావసు, విశ్వమంతా ధనంతో నిండి ఉండునది అని దాని యొక్క సారాంశం. చూసాంగా ఇప్పుడు గత సంవత్సరం వరకు మనకి బంగారం ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది? అందరి అంటే దాని యొక్క విలువ బాగా పెరిగింది కదా, ధనం బాగా పెరిగింది కదా. అవునవును. విశ్వావసు. క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపాన్ని ఇచ్చేది అని. అవును. ఆ సంవత్సరంలో కూడా మనం చూసాము, ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాము. అంటే క్రోధి అంటే బాగా కొట్టుకోవడము, యుద్ధాల మీద పాకిస్తాన్ ఇండియా ఈ మొదలైనటువంటి వార్స్ ఇవన్నీ జరిగినాయి. అవును. ఆ ముందు సంవత్సరము మనకి ఈ కరోనా వచ్చినటువంటి సంవత్సరంలో కూడా ఆ నామం కూడా మనకి జస్టిఫై అయింది. అట్లా ఒక్కొక్క సంవత్సర నామము ఒక్కొక్క ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆ ఫలితాన్ని ఆధారం చేసుకొని మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. సో ఈసారి పరాభవం అని ఉంది, మరి అంటే అవమానకరంగా అలా ఉంటుందా ఏమిటి? పరాభవము అని అంటే ఇక్కడ మనకి రాజుల మధ్యలో ఉండేటటువంటి సఖ్యత తక్కువగా ఉంటుంది. నీచ ధాన్యాలు బాగా పండుతాయి. మనకి వ్యవసాయం అదంతా అనుకూలంగానే ఉంటుంది, వర్షాలు కూడా అనుకూలంగానే ఉంటాయి అని దాని యొక్క సారాంశం. ఓన్లీ ఏంటంటే రాజు యొక్క స్థితి, రాజుల మధ్యలో ఉండేటటువంటి సఖ్యత తక్కువ ఉంటుంది. పరాభవాబ్ది రాజానః ప్రాప్నువంతి పరాభవం. కేవలం రాజులకే ఈ యొక్క ఫలితాలు నెగిటివ్. ఓకే. అలాగే మనకి భవంతి క్షుద్రధాన్యాన్ని ప్రభుతాని సువృష్టయ. సువృష్టి అంటే మంచి వర్షాలు. అలాగే క్షుద్రధాన్యాన్ని అంటే ధాన్యాలు బాగా పండుతాయి. ఓకే. ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ 9 గ్రహాల యొక్క స్థితి, అంటే నవనాయకులు. అంటే ఈ పరాభవ సంవత్సరాన్ని రూల్ చేసేటటువంటి గ్రహం ఏది అని చూస్తే ఇక్కడ దేవగురు బృహస్పతి ఈ పరాభవ సంవత్సరాన్ని అధిష్టాన దైవంగా ఉన్నారు. ఆయనే రాజుగా ఉన్నారు ఈ సంవత్సరానికి. దేవగురు బృహస్పతి ఉన్నప్పుడు ఏమిటి, గురువు చాలా విశేషమైనటువంటి దైవ బలాన్ని ఇచ్చే గ్రహం. పరాభవము అని అక్కడ అవమానకరమైనటువంటి ఫలితాల్ని సూచిస్తున్నప్పటికీ మనకేమైంది, రాజు సమర్థుడయ్యాడు. రాజు సమర్థుడైనప్పుడు పరాభవం ఎవరికి అవుతుంది? శత్రువులకు అవుతుంది. కరెక్ట్. కాబట్టి మనం దాన్ని ఒక శుభ పరిణామంగా చూడాలి. అంటే పరాభవం ఉంది కాబట్టి మనకే పరాభవమా అనేటటువంటి ఆలోచనలో కాకుండా, ఇప్పుడు మన రాజ్యము, మన దేశము చాలా గొప్ప రాజు చేతిలో ఉన్నది, మోదీ గారి చేతిలో ఉంది. ఆయన భగవత్ ప్రసాదం. కాబట్టి ఆయన పరిపాలనలో ఉన్నంత కాలము మన దేశానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన సమర్థుడు, ఆయన దేవగురు బృహస్పతి లాంటి వాడు. ఓకే. దైవబలాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వ్యక్తి ఆయన, మహనీయుడు. కాబట్టి ఈ గురువు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు? ధర్మం వర్ధిల్లుతుంది, అలాగే ప్రజలకు సుఖ సంతోషాలు ఉంటాయి, మంచి ఆరోగ్యం ఉంటుంది. అంతకన్నా కావాల్సింది ఏముంది? అంతే. అంటే నీకు కాలము కష్టకాలము కష్టతరమైనటువంటి వ్యక్తుల్ని తయారు చేస్తుందట. ఆ కష్టతరమైనటువంటి వ్యక్తులు మంచి కాలాన్ని సృష్టిస్తారట. అది అలా ఉంది శాస్త్రంలో. కాబట్టి మనకి పరాభవం ఉన్న హార్డ్ టైమ్స్ విల్ మేక్ యూ హార్డర్, బట్ హార్డర్ మెన్ విల్ మేక్ గుడ్ టైమ్స్ అని ఉంది. కాబట్టి అలా మనం దాన్ని చూడాలి. అలాగే మంత్రి వచ్చేసి కుజుడు, అంటే సహజ సైన్యాధ్యక్షుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిష్టానంగా ఉన్నటువంటి ఆ కుజగ్రహము, ఆయనే మంత్రిగా ఉన్నారు. మంచి ఫెరోషియస్గా ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా ఉంటే ఏమవుతుంది? గొడవలేగా. మంత్రి ఎప్పుడు రాజును చల్లార్చాలి. రాజు సాత్వికుడు అయ్యే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, మంత్రి రెచ్చగొడుతున్నాడు. అప్పుడు ఏమవుద్ది? ప్రమాదాలకి దారి తీసే అవకాశాలు ఉన్నాయి, అగ్ని ప్రమాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే యుద్ధ భయం ఉంది.
అదేవిధంగా వర్షాలు స్వల్పంగా ఉంటాయి. యుద్ధ భయం ఉందంటారా? యుద్ధ భయం ఆల్రెడీ ఉంది. ఇప్పుడు యుద్ధం గురించి ఇరాన్, ఇరాకు, చాలా తర్వాత నాటో అంతా గందరగోళంగా ఉంది. అవును. ఇప్పుడు దుబాయ్ అంతా అసలు చాలా సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ లేదంటే దుబాయ్. మరి అట్లాంటిది ఈ రోజు ఏమైంది? దుబాయ్లోనే మొత్తం ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేసేసారు. కాబట్టి యుద్ధ భయం అనేది సహజ సిద్ధంగా ఈ అధ్యక్షులు మహానుభావుడు వెళ్ళేంత వరకు ఉంటుంది. ట్రంప్ గారు వెళ్ళేంత వరకు ఉంటూనే ఉంటుంది. అసలు ఆయన జాతకం ఏంటంటే ఒకసారి చూడాలి. ఆయనది అసలు అది తెలీదు. ఆయన జాతకం నిజంగానే నాకు కూడా చూడాలని ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన అమలు చేసే విధానాలు అన్నీ అసలు ఊహాతీతము, దూకుడు. పాపం ఆయనకు కూడా ఇబ్బంది అవుతోంది. ఆయనకు కూడా ఆయన ఊహించట్లేదు ఆయన. అది కదా, ఆయన పార్టీలోనే వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, అయ్యింది ఆల్రెడీ. కాబట్టి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళే చేజారిపోయారు, ఆయనకు దూరంగా వెళ్ళిపోయారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని సామరస్యంగా, సమభావంతో మనం ముందుకు వెళ్తే ఈ సంవత్సరము ఈ మంత్రి ఇచ్చే ఫలితాల నుంచి కూడా బయటపడతాయి. కానీ అగ్ని ప్రమాదాలు మన చేతిలో ఉండవు కదా, అంతే. కాబట్టి దానికి సంసిద్ధమై ఉండాలి. అంటే ఒక పెద్ద కాంప్లెక్స్ ఉందనుకోండి, దాంట్లో పాత వైరింగ్ ఏదో ఉంది, అది తీసేసి కొత్త వైరింగ్ వేసుకోవడం బెటర్. ఈ సంవత్సరం అది ఆల్రెడీ మొదలైనట్టుందండి బాబు. మొన్న ఇక్కడ ఏదో ల్యాబ్స్ కాలిపోయాయి, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇంకా అంటే మళ్ళీ ఇంకోటండి, ఈ పంచాంగ శ్రవణంలో చెప్పినటువంటి ఫలితాలు అంటే అక్కడెక్కడో మారుమూల గ్రామంలో ఏదో అయితే అంగో నేను చెప్పాను కాబట్టి అయింది అనకూడదు. అసలు చెడుని ఎప్పుడు నీ ఎంకరేజ్ చేయకూడదు, ఇది చేయకూడదు. అంటే నీ గొప్పదనం ఏం లేదు ఇక్కడ, పంచాంగకర్త యొక్క ఇదేం లేదు, ఇది ఋషుల యొక్క గొప్పదనము. అప్పుడే మనకి సమభావం అనేది వస్తుంది. ఇది ఋషి యొక్క పిహెచ్డి థీసెస్ లాగా తీసుకో. ఏదో నువ్వేదో తవ్వి నువ్వేదో ఒక గనిని కనుక్కొని నువ్వేదో దేశానికి ఒక పెద్ద సంపదన ఇచ్చినట్టుగా నువ్వు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనము ఏం చేస్తున్నాం, వీఆర్ జస్ట్ క్యారీయింగ్ ద ల్యాంప్. అక్కడి నుంచి ఇక్కడికి ల్యాంప్ ఇస్తున్నాం, మళ్ళీ భవిష్యత్తుకి తరాలకి ఇస్తున్నాం ఆ ల్యాంప్ని. కాబట్టి మనము ఆ క్రమంలో ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిందండి అగ్ని ప్రమాదం. ఇప్పుడు ఏమేంటి, ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఇది నా పంచాంగంలో ఫలానా పేజీలో నేను రాశాను. ఇది ఎక్కడ మూర్ఖత్వం అండి? రాసేవాడు ఆపలేవా? అంతే కదా, రాసేవాడు ఆపే శక్తి ఉంటుంది కదా రాసేవాడికి. మీ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేయలేరు. రాసేవాడికి ఆపే శక్తి ఉంటుందా? కరెక్ట్, ఉంటుంది కదా. మరి ఎందుకు ఆపట్లా? మరి ఆపలేనటువంటి వాడివి ఎందుకు రాస్తున్నావు? అంటే ఇక్కడ ఏంటంటే ఇది మన గొప్పదనం కాదు, వాళ్ళు ఇచ్చారు, మనం ఇస్తున్నాం. ఇది మన భారతీయ ఋషులు మనకి ఇచ్చినటువంటి సంపద. అది ఈ విధంగా సూచిస్తోంది నాయన. మనందరంలో నేను కూడా ఉన్నా. మనందరము జాగ్రత్తగా ఉండాలి, అగ్ని ప్రమాదాలు లేకుండా ఉండాలి, తర్వాత యుద్ధ భయాలు లేకుండా ఉండాలి. వర్షాలు స్వల్పంగా కురుస్తాయని చెబుతున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఆ నీటిని పొదుపుగా వాడుకోవాలి. ప్రతి దగ్గర సేవ్ వాటర్ అని రాసుకోవాలి. ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత సేనాధిపతి వచ్చేసి మంచి గ్రహము చంద్రుడు. ఇక్కడ ఒకటే లాజిక్ అండి, శుభగ్రహము ఆధిపత్యాన్ని వహించిందా, పాపగ్రహం ఆధిపత్యాన్ని వహించిందా? శుభగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తే శుభ ఫలితాలు, పాపగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనకి సేనాధిపతి చంద్రుడు శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం. అద్భుతమైన వర్షాలు ఫలితం చూసారా, గమనించవచ్చు. శుభగ్రహం వచ్చినప్పుడు పాజిటివ్గా ఉంటుంది. అలాగే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి, ప్రజలు రోగ విముక్తులు అవుతారు. చాలా గొప్ప మాట ఇది, రోగాలు ఉండవు. కాబట్టి మంచి వర్షాలు, తినడానికి ఆహారపు నిలువలన్నీ బాగుంటాయి. ఆహారాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. వర్షాలు పడ్డప్పుడు మంచి పంటలు వస్తాయి. ఆ పంటల్ని మనం ఎగుమతికి, తర్వాత మనకి కావాల్సినటువంటి వాటికి వినియోగం అవ్వాలి. ఏదైనా సరే మనం పండించింది అనవసరంగా అలా వృధాగా ఉండిపోకూడదు. అదేవిధంగా సస్యాధిపతి శుక్రుడు కూడా శుభగ్రహం. ఫలితం ఎట్లా ఉంటుంది? ఆబ్వియస్గా పాజిటివ్గా ఉంటుంది. మాగాని మెట్ట భూములు పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. అంటే వ్యవసాయం అంతా అనుకూలంగా ఉంటుంది. ధాన్య ప్రభు ఎవరయ్యా అంటే బుధుడు కూడా శుభగ్రహమే. పంటలు బాగుంటాయి, సామాన్యంగా బాగుంటాయి. తర్వాత పాలకుల్లో కొంత భయాందోళనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల? పైన
ఆయన యుద్ధ భయాన్ని ఇస్తున్నాడు మంత్రి, ఓ పక్క సంవత్సర ఫలితం ఏమో పరాభవం అని చెప్తోంది. పాలకుల్లో భయం ఉంటుంది. భయం ఉండడం ఒకందుకు మంచిదే. దూకుడుగా వెళ్లకుండా విజ్ఞతతో వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. మేఘాధిపతి వచ్చేసి చంద్రుడు. చంద్రుడు దేశమంతా సువృష్టిని కురిపిస్తాడు. అలాగే పశు సంపద కూడా బాగుంటుంది. మొత్తం మీద రాజు గురువు చాలా గొప్ప ఫలితాలు ఇస్తున్నాడు. ఆయన శాంతమూర్తి. మంత్రి కాస్త దూకుడుగా ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలు ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ అమలులో కొంత కఠినత్వం లేదా సంఘర్షణలు ఉండవచ్చు. కాబట్టి దాన్ని అలా కొద్దిగా అమలులో కఠినత్వము సంఘర్షణలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏది జరిగినా మన భవిష్యత్తు, మన భావితరాలకి అందరూ బాగుండాలి అనేటటువంటి దృక్పథంతో చేస్తారు ప్రభువులు. కాబట్టి దాన్ని మనము మంచి సుహృద్భావ వాతావరణంతో దాన్ని ఆస్వాదించాలి, స్వాగతించాలి. అలాగే వర్షాలు విషయంలో చూస్తే జూన్ 22, 2026న రవి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు. దీన్నే ఆర్ద్ర కార్తె అంటారు. ఇక్కడ ప్రవేశించినటువంటి పంచాంగ ఫలితాన్ని చూస్తే 7 అంశాల్లో 6 అంశాలు బాగున్నాయండి. చాలా విశేషంగా ఉంది. కాబట్టి ఫలితాలు ఏడాదంతా వర్షాలు చాలా బాగుంటాయి. ఓకే, అనుకూలమే. అంటే ఎంతవరకు మనకు కావాలో అంతవరకు వర్షాలు ఉంటాయి. రైతాంగానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఇక ఆర్థిక స్థితిగతులు, ధరలు ఏవి పెరుగుతాయి ఏవి తగ్గుతాయి అంటే ఇక్కడ నువ్వులు, నూనె అంటే రసాధిపతి, నీరసాధిపతి మొదలైనటువంటి ఆ ఆధిపత్యాల వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఇవి. నువ్వులు, నూనె, బెల్లము, ఉప్పు వంటి రసవస్తువులకు ధరలు తగ్గే అవకాశం ఉంది. బంగారము, ముత్యాలు, వస్త్రాలు, కర్పూరము, గంధము మొదలైన విలాస వస్తువులకి ధరలు పెరిగే అవకాశం ఉంది. బంగారం ఇంకా పెరుగుతుంది అయితే. ఇంకా పెరుగుతుంది అంటే ఇక్కడ పెరుగుదల అంటే ఇంత పెరుగుతుందని చెప్పదు శాస్త్రం. అంతే. ఇప్పుడు 1,70,000 దగ్గర ఉన్న బంగారము 3 లక్షలకు వెళ్తుందని మనం చెప్పకూడదు. పెరుగుతుంది అని అంటే క్రమంగా పెరిగేటటువంటి స్వభావం కలదది. ఈ సంవత్సరం ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. అంతేగాని సహజంగా గత 10 సంవత్సరాల క్రితం ఒక బిస్కెట్ కొనుక్కుంటే ఇప్పుడు డబుల్ అయ్యే ఉంటుంది ఎవరికైనా. అది పెరిగినట్టే కదా. అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా పెరుగుతుంది. కానీ ఈ సంవత్సరము ఇంకా ఎక్కువగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు. కాబట్టి బంగారము పెరిగే అవకాశం ఉంది. ముత్యాలు మొదలైనటువంటి ఆ విలాస వస్తువులు రేట్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా బంగారం పెరుగుతుంది అని అంటే సహజంగా పెరిగేదానికి కొద్దిగా ఇంకొక 1-2% పెరిగే అవకాశం ఉంది. అంతేగాని మనం ఇంత పెరుగుతుంది 3 లక్షలకు వెళ్తుందా గురువు గారు, 5 లక్షలకు వెళ్తుందా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ట్రంప్ డెసిషన్స్. ఆయన చేతిలో ఉంది. ఆయన పెంచేవాడు ఆయన, తగ్గించేవాడు ఆయన. ఆయన గనక శాంతంగా ఆయనకు అసలు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చేస్తే అసలు ఈ గొడవ ఏముండదు. అసలు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకపోవడం వల్లనే ఆయన గ్రీన్లాండ్ ఆక్రమించాడు. ఆయన ఎవరికి పీస్ లేకుండా చేస్తున్నాడు. నేను శాంతమూర్తిని కాదు అని మీరు అంటారా అని అశాంతిని సృష్టిస్తున్నాడు ఆయన. ఎవరికి శాంతి లేకుండా చేస్తున్నారు. అట్లా బంగారము, ముత్యము, వస్త్రాలు అంటే మనం దీని వల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసే వాళ్ళకి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ముత్యాలు మనం దిగుమతులు చేసుకోవడమో లేదా ఎగుమతులు చేయడమో, వస్త్రాలు ఇప్పుడు మనది చేనేత వస్త్రాలు ఇవన్నీ ఉంటాయి. మనకి ఎక్కువ లాభం కదా వస్త్రాలు రేటు పెరిగితే. ముత్యాలు, తర్వాత సుగంధ వస్తువులు, ఇప్పుడు కేరళ సైడ్ వెళ్తే మొత్తం అంతా మంచి మసాలాలు, సుగంధ వస్తువులు అవన్నీ ఉంటాయి. వాటన్నిటికీ రేట్స్ పెరుగుతాయి. అవన్నీ ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చిందే ఈ మిరియాల వల్ల. అంటే మీరు ఇందాక అన్నారు కదా ఉగాది పచ్చడిలో పచ్చిమిర్చి అని. యాక్చువల్ మనకు పచ్చిమిర్చి లేదు, మిరియాలే. ఫస్ట్ మిరియాలే, అంతే. తర్వాత పచ్చిమిర్చి. మిరియం అంటే దాని ప్రత్యామ్నాయం. అవును, ప్రత్యామ్నాయంగా. కాబట్టి ఈ వస్తువులన్నిటికీ బాగా రేట్ వస్తుంది. దాన్ని మనం బాగా వ్యాపారం చేసే యోగ్యత కలుగుతుంది. తద్వారా దేశ సంపద కూడా పెరుగుతుంది అనేది ఇక్కడ సారాంశం. ఇక గ్రహణాల విషయాలకు వస్తే ఈ సంవత్సరం గ్రహణాలే లేవు. ఏ రాశుల వారికి ఇబ్బంది లేదు. నార్మల్గా ఇప్పుడు గ్రహణాలు అనేవి ప్రతి సంవత్సరం ఉంటాయని అనుకుంటా. ప్రతి 6 నెలలకే ఒకసారి వస్తుంది గ్రహణం. అంటే సూర్యుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్నప్పుడు దాన్ని ఎక్లిప్స్ సీజన్ అని అంటాం. అదే ఎక్లిప్స్ సీజన్లో ఖచ్చితంగా ఒక గ్రహణం వచ్చినప్పుడు వెంటనే 15 రోజులకు ఇంకో గ్రహణం వస్తుంది. అది నియమం, ఆస్ట్రానామికల్ ఒక టాపిక్ అది. అందులో మనకి అర్థమయ్యేది ఏంటంటే ఈ సంవత్సరం వచ్చేసి
మన భూభాగం మీద ఏది పట్టట్లా. అచ్చా. అంటే గ్రహణాలు అంతరిక్షంలో జరుగుతూనే ఉంటాయి 6 నెలలకి, మనకి లేవు, భారతదేశంలో లేవు. ఓకే ఓకే. తర్వాత ఇక్కడ ప్రచ్ఛాయ చంద్రగ్రహణం అని ఉన్నది. ప్రచ్ఛాయ అంటే మనకి 2 రకాల నీడలు వస్తాయి. ఇప్పుడు మీరు నుంచుంటే ఎండలో ఒకటి చిక్కటి నీడ, ఒకటి పల్చటి నీడ వస్తుంది. అవునవును. ఆ పల్చటి నీడని పెనంబ్రా అని అంటారు. ఓకే. ఈ చిక్కటి నీడని అంబ్రా అంటారు. ఓకే. ఈ అంబ్రా అని నే మనకి మన ధర్మశాస్త్రాల్లో కన్సిడర్ చేస్తుంది నియమాలకి, తర్వాత వాటన్నిటికి, భోజన నియమాలకి, స్నానాలకి. అంబ్రా లోపలికి వెళ్తేనే ఆ నియమాలు వస్తాయి. ఈ ప్రణంబ్రా గ్రహణాలు ఏంటంటే ప్రత్యయ గ్రహణాలు, అవి టెలిస్కోప్తో మాత్రమే అది దర్శన యోగ్యం. ఓకే. అంటే చూడగలము అంటే అది నల్లగా ఏం కాదు, మసగబారినట్టు ఉంటుంది. అదే అదే. ఒక పల్చటి మేఘం గనక చంద్రుడు పౌర్ణమి నాడు బాగా వెలుగుతూ ఉన్నటువంటి చంద్రుడికి అడ్డొస్తే ఎలాగ ఉంటుందో అలా పల్చటి మేఘం వెళ్ళినట్టుగా ఉంటుంది. అదే. ఆ ఫలితాలు మనకి గ్రహణ నియమాలకి వర్తించవు, అలాగే రాశి ఫలితాలకు కూడా, అంటే గ్రహణ ఫలితాలకు కూడా వర్తించవు అనేది మనకి ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి అది దట్ ఈస్ నాట్ ఎఫెక్ట్. అది ఎప్పుడు 2027 ఫిబ్రవరి 21న వస్తుంది. అది పెద్దగా దాని యొక్క ఎఫెక్ట్ ఏం లేదు, నో నీడ్ టు వరీ. కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవు. సూపర్. అది పాలనా వ్యవస్థ, ఇది ప్రధానంగా వర్షలగ్న జగల్లగ్న ఆధారంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. వర్షలగ్నం అంటే ఏంటి అంటే ఉగాది సందర్భంలో ఉన్నటువంటి ఆ తిథి, ఎప్పుడైతే పాడ్యమి తిథి ప్రారంభానికి ఉన్నటువంటి ఆ చక్రాన్ని వేసి చూడడమే వర్షలగ్నం. జగత్ లగ్నం అంటే రవి మేషరాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని ఆధారం చేసుకొని చెప్పేటటువంటి స్థితి. ఆ రెండిటి యొక్క సారాంశాన్ని కనుక చూస్తే పాలనలో బాధ్యతాయుతమైన ధోరణి కనబడుతుంది. ప్రభుత్వము, వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ పథకాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. అలాగే ఖర్చులు పెరిగినప్పటికీ అవి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఉంటాయి. స్త్రీ సంక్షేమము, విద్య, సాంస్కృతిక రంగాలకు ప్రాధాన్యత లభిస్తుంది. ఓకే. అలాగే దేశ ఫలితాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై బలంగా నిలుస్తుంది. అంటే దూసుకెళ్ళిపోతుంది. ఆయన ప్రభుత్వంలో ఇంకా గొప్పగా ముందుకు వెళ్తుంది. రక్షణ రంగము రక్షణ రంగము మరియు మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరుగుతుంది. డిజిటల్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో కొత్త సంస్కరణలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాయకత్వం దృఢంగా ఉంటుంది. ఇవి చాలా అన్ని పాజిటివ్గానే కనిపిస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే ఎప్పుడు శుభాన్నే పలుకు, అశుభాన్ని పలక్కు, చెడుని చెవులో చెప్పు, మంచిని నలుగురికి చెప్పు కదా. ఏదైనా ఉంటే రూమ్లోకి వచ్చి తిట్టు, అందరి ముందు తిట్టుకో. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఏదైనా నెగిటివ్ వచ్చినా కూడా అందరము సామరస్య ధోరణితో ముందుకు వెళ్తే ఇబ్బందులు రావు. పరాభవ అనే పేరు ఉన్నప్పటికీ గురువు రాజుగా ఉన్న కారణం చేత ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి అనుకూల ఫలితాలే సిద్ధిస్తున్నాయి అనేది సారాంశం. మన భారతీయ సంస్కృతికి అనేక వందనాలు. కారణం ఏంటంటే ఈ ఒక్క పంచాంగంలోనే మనకి అనేక రకాల సైన్సెస్ ఉన్నాయి. ఇది ఒక గొప్ప సైన్స్. ఇది ఇందులో ఆయుర్వేదిక్ సైన్స్ ఉంది, ఇందులో ఆస్ట్రానామికల్ సైన్స్ ఉంది. ఇప్పుడు ఆస్ట్రానమీ అంటే ఎంత పెద్ద సైన్స్. నాసా లాంటి, ఇస్రో లాంటి సంస్థలు ఉన్నాయి. అలాంటి సంస్థలకి మూల కారణమైనటువంటి డేటాబేసు మన భారతీయ సూర్య సిద్ధాంత గ్రంథం. కాబట్టి అలాంటి సైన్స్లు ఉన్నాయి. తర్వాత మ్యాథమెటికల్ పార్ట్ ఉంది, తర్వాత ప్రిడిక్టివ్ పార్ట్ అంటే స్టాటిస్టిక్స్ ఉంది, దీంట్లో ప్రాబబిలిటీ ఉంది, ఆ తర్వాత వెదర్ ఫోర్కాస్ట్ ఉంది. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ పంచాంగం. కాబట్టి మనం ఈ పంచాంగాన్ని తెలుసుకోవడం ద్వారాగా ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ, అసలు మన భవిష్యత్ ఏమిటి, మనం ఎలా ఉండబోతున్నాము, ఎలా ఉండాలి, మన విజ్ఞత ఎలా ముందుకు వెళ్ళాలి, మన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేది పూర్తిగా ప్లానింగ్ తోటి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ పంచాంగాన్ని ఆధారం చేసుకొని అది మనకి శ్రేయస్సునిస్తుంది. పరాభవము కాస్త జయంగా, విజయంగా, దిగ్విజయంగా ప్రతి ఒక్కరికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ధన్యవాదాలు గురూజీ. అసలు నిజంగా
తెలుగు నేలపైన పుట్టినందుకు గర్వంగా అనిపిస్తుంది. మీరు ఈ ఉగాది గురించి చెప్పింది అంతా విన్న తర్వాత. అంటే ఇటు ఆరోగ్యపరంగా, ఇటు మానసికంగా కూడా మనల్ని దృఢంగా చేస్తూ ఉగాది పచ్చడిలో ఔషధము, అలాగే పంచాంగ శ్రవణంతో మనల్ని మానసికంగా ఆ ఇయర్‌కి మనల్ని రెడీ చేస్తూ, సో ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట కంప్లీట్‌గా. Yes. సో అది మన తెలుగు సంస్కృతిలో మన నేలపైన, ఈ నేలపైన మనం పుట్టడం అనేది నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మీరు కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కటి సైంటిఫిక్‌గా, ఇటు ఆధ్యాత్మికంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు.